only believe. My Lord, I believe. My Lord, I believe that and all things are possible by Jesus is He. Thank you, Abba, Heavenly Father. అబ్బా పరలోకపు తండ్రి, మీకు వందనాలు తెలియజేస్తున్నాము. For giving us another time and opportunity మరొక సమయమును మరొక అవకాశమును మాకు ఇచ్చినందులకై to come in your presence. ప్రభువా, నీ ప్రసన్నత కొరకు వందనాలు. Under your shed blood we come. చిందించబడిన నీ రక్తము క్రిందికి మేము And break the bread of life amongst us. మీరు వచ్చి జీవపు రొట్టెను మా మధ్యలోనికి తీసుకొచ్చును గాక. And feed thy lambs. నీ యొక్క గొర్రె పిల్లలను పోషించుము. We put our wives, our children, our churches under your shed blood. మేము మా యొక్క భార్యలను పిల్లలను చిందించబడిన మా కుటుంబాలను చిందించబడిన రక్తం క్రింద పెడుతున్నాము. Let us all be under your blood. మేమందరము కూడా నీ రక్తము క్రింద ఉందుము కాక. And may you speak to our hearts and bless us. మరి నీవు మా హృదయాలతో మాట్లాడి మమ్మల్ని దీవించుము. In the name of Jesus Christ, Lord, we ask this prayer. యేసుక్రీస్తు నామములో ప్రభువా ఈ ప్రార్థన మేము అడుగుచున్నాము. Amen. ఆమేన్. God bless you. దేవుడు దీవించును గాక. Let's open our Bibles to the book of Revelations chapter 13. మరి ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం వైపు మనము తెరుద్దాము బైబిల్ని. And we are going to read few verses there. అక్కడ కొన్ని వచనాలు మనము చదవబోతున్నాము. Sorry. Yes. మంచిది. And we are going to read from verse 15 to verse 18. 15వ వచనం నుండి 18వ వచనాలు మనం చదువుకోబోతున్నాం. And he had power to give life unto the image of the beast, that the image of the beast should both speak and cause that as many as would not worship the image of the beast should be killed. And he causeth all, both small and great, rich and poor, free and bond, to receive a mark in their right hand or in their foreheads, and that no man might buy or sell save he that had the mark, or the name of the beast, or the number of his name. Here is wisdom. Let him that hath understanding count the number of the beast, for it is the number of a man, and his number is 666. 15వ వచనం నుండి ప్రకటన 13వ అధ్యాయంలో 15వ వచనం నుండి 18 వరకు. మరి ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడునట్లును, ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును, ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చుటకే దానికి అధికారం ఇవ్వబడెను. కాగా కొద్దివారు కానీ
గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరటి సంఖ్యను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారం లేకుండానట్లును అది వారిని బలవంతం చేయించినది. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుషుని సంఖ్యే, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము గలదు. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Lord Jesus, we thank you for your word. ప్రభు అయిన యేసు, నీ వాక్యము కొరికై మేము నీకు వందనాలు తెలియజేస్తున్నాం. And now I pray tonight that you break this bread of life. మరి ఈ రాత్రి మేము ప్రార్థిస్తున్నాము, ఈ జీవపు రొట్టెను మా కొరకు విరువుము, And feed thy lambs. నీ యొక్క గొర్రె పిల్లలను పోషించుము. In the name of Jesus Christ, O Lord, we ask this prayer. యేసుక్రీస్తు నామములో ప్రభువా ఈ ప్రార్థన మేము అడుగుచున్నాము. Amen. ఆమేన్. You can be seated. మీరు కూర్చొనవచ్చండి. Once again, I would say God bless to our precious Pastor Rufus. మరి మరొకసారి మా ప్రశస్తమైన పాస్టర్ రూఫస్ గారిని దేవుడు దీవించునుగా అని చెప్తున్నాను. యా. And the wonderful song you have written, we heard that song. మరి అద్భుతమైన పాటను అతను రాశాడు, అది మనం ఆ పాటను విన్నాము. And the nice atmosphere we have here, మరి ఇక్కడ మంచి వాతావరణం ఉన్నది ఇక్కడ, that we can hear the word of God. దేవుడి వాక్యము దాని ద్వారా మనం వినడానికి. God bless all the brothers and sisters and ministers who have come here. మరి సోదరి సోదరులు అలానే సేవకులు ఎవరైతే ఇక్కడికి వచ్చారో వారందరినీ ప్రభు దీవించునుగాక. We've already had 4 services. మనకి ఇప్పటికే 4 కూటాలు అయిపోయినవి. And this is the 5th service. మరి ఇది 5వ కూటం ఇది. And we thank God for his word and his talking with us. మరి ఆయన వాక్యము కొరకై ఆయన మనతో మాట్లాడుతున్న దాన్ని బట్టి నిజంగా దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాం. Before I start this message, ఈ వర్తమానమును నేను బోధించే ప్రారంభించక ముందు, while this message will be going on, ఈ వర్తమానము వెళ్తూ ఉండగా you may hear of some new things. కొన్ని కొత్త విషయాలను మీరు వినవచ్చు. And I would request you, అయితే నేను మీకు విన్నపం తెలియజేస్తున్నాను, hear carefully. నేను వినవించుకుంటున్నాను. అదేంటంటే మీరు జాగ్రత్తగా వినండి. And may God talk with your hearts. మరి దేవుడు మీ హృదయాలతో మాట్లాడును కాక. And show you this great revelation that has opened in the last days. మరి ఈ చివరి దినాలలో తెరవబడిన ఈ గొప్ప ప్రత్యక్షతను మీకు చూపించును గాక. I have been a very fast preacher. నేను చాలా వేగముగా బోధించే ప్రసంగికుని. My brothers know it. నా సోదరులు చూశారు దాన్ని. Yeah, and my brothers in Delhi also know it. మరి ఢిల్లీలో ఉన్న నా సోదరులకు కూడా తెలుసు ఆ విషయం. But recently I have slowed down. కానీ ఈ మధ్యలో నేను కొంచెం నా వేగాన్ని తగ్గించుకున్నా. Reason? కారణం, to make people understand things that they can catch it. ఎస్, జనులు ఆ కార్యములను అర్థం చేసుకోవడానికి, దాన్ని పట్టుకోవడానికి, దాన్ని బట్టి నేను నా వేగాన్ని, ప్రసంగించే వేగాన్ని తగ్గించుకున్నా. నేను I can go fast. నేను చాలా వేగంగా వెళ్ళొచ్చు. I know my matter and I can speak it within half an hour. మరి నా యొక్క విషయం ఏదైతే ఉందో అది నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి అరగంటలో నేను దాన్ని చెప్పేయచ్చు. But there's a problem. కానీ ఒక సమస్య ఉంది. You will not understand it. అది నీకు అర్థం కాదు, మీకు అర్థం కాదు. So I have slowed myself down. అందుకే నాకు నేను కొంచెం వేగం తగ్గించుకున్నాను. Sometimes we become little fast also. కొన్ని సార్లు మధ్యలో కొంచెం వేగంగా వెళ్తా ఉంటాము. But the real purpose is that you grasp. ఎస్, కానీ ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మీరు దాన్ని పట్టుకొని గ్రహించాలని. The purpose of the meeting should be achieved. ఎస్, ఈ యొక్క కూటమి యొక్క ఉద్దేశము అది సాధించబడాలి, అది. Amen. ఆమేన్. So I have slowed myself down. అందుకే నాకు నేను కొంచెం వేగం తగ్గించుకున్నా. But I like to bring some thoughts
of God which he spoke through the prophet. అయితే ప్రవక్త ద్వారా దేవుడు ఏ ఆలోచనలు అయితే తీసుకొని వచ్చాడో వాటిని నేను మీకు పలకగోరుతున్నాను. And please listen to it carefully. దయచేసి దాన్ని మీరు జాగ్రత్తగా వినండి. Today morning we were talking in Acts chapter 4. మరి ఇవాళ ఉదయకాల సమయంలో మనము అపోస్తల కార్యం 4వ అధ్యాయంలో నుండి మాట్లాడి ఉన్నాం. And we were talking about the dynamics coming to the true church. ఎస్, నిజమైన సంఘమునకు ఆ కదిలించు శక్తి, జీవింపజేయు శక్తి వస్తా ఉన్నదని చెప్పేసి మనం చూసాం. We are going to develop that thought a little further tonight. ఈ రాత్రి ఆ ఆలోచనను ఇంకొంచెం ఎక్కువ అభివృద్ధి పరుచుకుంటూ మనం ముందుకెళ్ళబోతున్నాము. What will be this dynamics? ఈ కదిలించు శక్తి ఏమై ఉంటుంది? How will it come? ఆ చలన శక్తి ఎలా వస్తుంది? అది Of course it's only for the bride. కేవలం అది వధువుకు మాత్రమేనండి, అందరికీ కాదు, వధువుకి మాత్రమే. And the best part, ఇందులో ఉత్తమమైన భాగం ఏంటంటే everything is written in the scriptures. ప్రతిదీ కూడా లేఖనాలలో రాయబడి ఉన్నది. Brother Branham was not preaching outside the Bible. ఎస్, సోదర బ్రహ్నాం గారు బైబిల్ దాటుకొని బోధిస్తలేడు ఆయన. Everything he preached was in the word. మరి ప్రతిదీ ఆయన బోధించింది వాక్యములో ఉన్నది. Sometimes it's written plainly. కొన్నిసార్లు అది చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది. Sometimes it's hidden behind what is written. కొన్నిసార్లను రాయబడిన ఏదైతే రాయబడి ఉన్నదో దాని వెనకాల అది దాచబడి ఉంటుంది. అది Today we'll see a little hidden part. ఈ రోజు మనం చూడబోతున్నాము కొంత దాచబడిన దారిని. And may God help you and I to see it. మరి దాన్ని చూడడానికి, ఆ దాచబడిన భాగాన్ని చూడడానికి దేవుడు నీకు నాకు సహాయం చేయను కాక. Before we see this beast in the book of Revelation chapter 13, మరి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలోని ఈ మృగమును మనము చూసే ముందు, and I'll just repeat what the prophet said. ప్రవక్త ఏం చెప్పాడో అది మాత్రమే నేను మరలా చెప్తాను. There are two beasts ఎస్, అక్కడ 2 మృగములు ఉన్నాయి in the book of Revelations. ప్రకటన గ్రంథములో. Number 1 is Rome, మొట్టమొదటిది రోమ్, the old Roman Empire, మరి ఆ పాత రోమా సామ్రాజ్యం, which finished అది అయిపోయింది, దాని పని ముగించబడింది. but revived again కానీ అది మరలా తిరిగి ఉజ్జీవింపబడి as the Roman Catholic Church, రోమన్ క్యాథలిక్ సంఘం రూపంలో మరలా తిరిగి ఉజ్జీవింపజేయబడినది, which is going till today. ఈ రోజు వరకు అది వెళ్తూ ఉన్నది. That is the first beast. అది మొదటి మృగమై ఉన్నది. Can you say amen? దాన్ని మీరు ఆమేన్ చెప్పగలరా? God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Then from verse 11, తరువాత 11వ వచనం నుండి చూస్తే there is a second beast. అక్కడ 2వ మృగము ఉన్నది, క్రూర మృగం ఉన్నది. And that beast is United States of America. మరి ఆ క్రూర మృగం ఏంటిదంటే అది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. And what we are reading ఇప్పుడు మనం ఏది ఈ రోజు చదువుతున్నామో is what America will do in the last days. చివరి దినములలో అమెరికా ఏం చేస్తుందో అది మనం ఇప్పుడు ఇక్కడ చదువుతున్నాము. We start with that same thought. మనం అదే ఆలోచనతో మొదలు పెడుతున్నాము. Nothing is new under the sun. అదే ఆలోచన మనం ప్రారంభిస్తున్నాం. సూర్యుడి కింద ఏది క్రొత్తవి లేదు. Something that's happening today ఈ రోజు ఏదైతే సంఘటనలు జరుగుతున్నాయో has happened before. అది ముందుగానే జరిగి ఉన్నది ఇదివరకు. Now if you remember, మరి ఇప్పుడు మీరు గుర్తించుకుంటే in the last year of Brother Branham's life, సౌదర్ బ్రహ్నాం గారి యొక్క జీవితంలో చివరి సంవత్సరం he was getting ready to prepare and preach a particular message. ఆయన ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని సిద్ధపడుతున్నాడు దాన్ని బోధించడానికి. And that was the trail of the serpent. అదేమిటంటే సర్పం యొక్క జాడ. Amen. ఆమేన్. Sorry. The trail of the serpent. సర్పం యొక్క జాడ. And he said, I would like to show you the beast in the beginning and the beast in the last days. మరి ఆయన ఏమన్నాడంటే నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను ఆదిలో ఉన్న క్రూరముఖము మరియు చివరిలో ఉన్న క్రూరముఖము నేను చూపించాలనుకుంటున్నాను అన్నాడు. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే to understand this beast in Revelation 13, ప్రకటన 13వ అధ్యాయములో ఉన్న
ఈ క్రూర మృగమును నువ్వు అర్థం చేసుకోవాలంటే you have to first understand the beast in Genesis. నీవు మొదటిగా ఆదికాండములోని క్రూర మృగాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. Now you have your Bibles, turn for me for a minute. మరి మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంది కదా, నా కోసం ఒక నిమిషము మీరు అటువైపు తిప్పుదాం మనము. Genesis chapter 3. ఆదికాండం 3వ అధ్యాయము, and we are going to read verse 1. మరి 1వ వచనం మనం చదవబోతున్నాం. This is that chapter of sin. మరి ఇది ఆ పాపం యొక్క అధ్యాయం ఇది. Now the serpent was more subtle than any beast of the field which the Lord God had made, and he said unto the woman, Yea, hath God said, Ye shall not eat of every tree of the garden? దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పనా అని అడిగాను. Now notice this carefully. ఇప్పుడు మీరు జాగ్రత్తగా దీన్ని గమనించండి. God had made the beasts of the field on the 5th day. మరి దేవుడు మరి ఈ యొక్క మృగమును ఆయన 5వ రోజున ఆ పొలములో తయారు చేశాడు ఆయన. And there were many species. మరి అక్కడ చాలా జాతులు ఉన్నాయి. Out of those many species, there was one particular species. అయితే ఆ జాతులన్నిట్లలో ఆ జాతులన్నిట్లలో ఒక జాతి మాత్రం ఒక ప్రత్యేకమైన జాతిగా ఉన్నది, which was the serpent. అదే సర్పమై ఉన్నది. And this serpent, మరి ఈ like other సర్పము, beasts, pardon? this serpent, like other beasts, మరి ఈ సర్పము మిగతా జంతువుల వలె had a male and a female. దీనికి కూడా మరి మొగది ఉన్నది, ఆడది ఉన్నది. You have seen serpent coming to the woman. మరి మీరు చూస్తున్నారు సర్పము స్త్రీ దగ్గరికి రావడం. But don't forget this. అయితే దీన్ని మీరు మర్చిపోవద్దు. When he is approaching the human female, his female was somewhere. అతను మానవ స్త్రీని అంటే మానవ సంబంధమైన స్త్రీని అతను సమీపిస్తున్నప్పుడు అతని యొక్క స్త్రీ ఎక్కడో ఉన్నది. This serpent was not a man. yes, ఈ సర్పము మానవుడు కాదు. This serpent was a beast. ఈ సర్పము భూజంతువు అయి ఉన్నది. And it required a messenger to really reveal Genesis to us. మరి దీనికి it required a messenger today to reveal this Genesis to us. మరి ఈ ఆది కాండములో ఉన్న దీనిని మనకు బయలుపరచడానికి మనకు ఒక వర్తమానికుడు అవసరమై ఉన్నాడు. ఇప్పుడు when we read the word beast, we thought of lion and tigers and cows and buffaloes. మరి మనం ఎప్పుడైతే ఈ భూజంతువుని గురించి మనము వింటామో లేదా చదువుతామో, మనము ఆ సింహముల గురించి లేకపోతే ఆ టైగర్స్ ఆ పులుల గురించి లేకపోతే ఒక ఆవుని గురించి వాటి కోసం ఆలోచిస్తాం మనం. But brother Branham went in vision to Genesis. కానీ సోదర్ బ్రహ్నామ్ గారు ఆదికాండములోనికి దర్శనములో వెళ్ళాడు ఆయన. He literally with his eyes saw Eve, Amen. he saw Adam, and he saw the serpent. yes, ఆయన వాస్తవికంగా తన కళ్ళారా ఆయన ఆదామును చూశాడు, అవ్వను చూశాడు, మరియు ఈ సర్పాన్ని కూడా చూశాడు ఆయన. He was a bearded man looking beast. మరి వాడు ఒక గడ్డము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు, కానీ చూడడానికి మాత్రం జంతువుగా ఉన్నాడు. He had some hairs. అతనికి కొన్ని వెంట్రుకలు ఉన్నాయి. Try to understand it. దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. And I want to show you something. మరి నేను దాన్ని మీకు చూపించకూడుతున్నా. This serpent who is a beast, మరి ఈ సర్పం ఎవరైతే ఈ యొక్క మృగముగా ఉన్నదో లేదా భూజంతువుగా ఉన్నదో, he is not a man. అతను మనుష్యుడు కాదు. Brother Branham said, సబెనామ్ గారు చెప్పారు, animals don't have a soul. yes, మరి ఈ యొక్క జంతువులకు ప్రాణం ఉండదు. Is that right? అది నిజమేనా? Brother Branham said, సబెనామ్ గారు చెప్పాడు, this serpent almost had a soul. అయితే ఈ యొక్క సర్పమునకు దాదాపున మరి ప్రాణం ఉన్నది. Almost. 1 minute. Okay. తెలుగు తర్జుమాలో ప్రాణము ఆత్మ ఈ రెండు కొంచెం గలిబిలుగా ఉంటుంది. సో ఇక్కడ సోల్ అంటే మనకు ప్రాణమని తెలుసు, కానీ అసలు వాస్తవంగా ప్రాణం కాదు, మళ్ళీ అది ఆత్మ అవుతుంది. అది
అది ఆత్మ కిందకు వస్తుంది. అది అర్థమైందని చెప్పింది. ఎందుకంటే సోల్ అనేది అదే ప్రాణం అనేది ఆత్మ యొక్క స్వభావం కాబట్టి నేను ఇక్కడ ప్రాణమని మాట్లాడినా దాన్ని మీరు ఆత్మగా గుర్తుపెట్టుకోనండి. ఎందుకంటే ఆయన చెప్పింది నేను తర్జుమా చేయాలి కాబట్టి. Brother Branham said, సో బెనమ్ గారు చెప్పారు, the difference between Holy Spirit and Satan's spirit is Satan's spirit can come in animals. Yes. But Holy Spirit cannot come in animals. సో బెనమ్ గారు ఏమని చెప్పారంటే పరిశుద్ధ ఆత్మకు మరియు సాతాను యొక్క ఆత్మకు వ్యత్యాసం ఏంటిదంటే సాతాను యొక్క ఆత్మ జంతువులలోని కూడా ప్రవేశించగలదు కానీ పరిశుద్ధ ఆత్మ జంతువులలోనికి ప్రవేశించదు. Brother Branham said, మరి సోబెనమ్ గారు చెప్పారు, when the devil was cast out of that man who had legion, మరి దయ్యము అదే ఆ సేన దయ్యము పట్టిన వాడు ఉన్నాడే అతనిలో నుండి ఆ సేన దయ్యమును వెళ్ళగొట్టినప్పుడు they said, if you are casting us out, throw us in the swines. మరి వాళ్ళు అవి ఏమని చెప్పాయంటే ఆ సేనా దయ్యము, ఇదిగో నువ్వు మమ్మల్ని బయటికి వెళ్ళగొడుతున్నావు కదా, అయితే మమ్మల్ని ఆ పందులలోనికి ప్రవేశించినట్టుగా వెళ్ళగొట్టుము అన్నాడు. Remember, గుర్తుంచుకోనండి, there's a normal dog and a demon possessed dog. ఎగ్జాక్ట్లీ. సాధారణమైన కుక్క ఉంటది, దయ్యము పట్టిన కుక్క ఉంటది. There is a normal monkey and there is a demon possessed monkey. అలానే సాధారణమైన కోతి ఉంటది, అదే విధంగా దయ్యము పట్టిన కోతి ఉంటది. Demon possessed animals and birds. ఎస్, దయ్యము పట్టిన జంతువులు మరియు పక్షులు. You know, long time back in Africa they were building a bridge. మరి మీకు తెలుసా చాలా సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో వాళ్ళు ఒక వంతెన కడతా ఉన్నారు. And there were 2 lions there. అక్కడ ఒక 2 సింహాలు ఉన్నాయి. Who ate more than 100 laborers. మరి 100 మంది పనివాళ్ళను అవి తిరివేసినాయి. They were literally demon possessed. అవి వాస్తవికంగా అవి దయ్యము పట్టిన సింహాలు అవి. And people named them. మరి ప్రజలు వాటికి పేర్లు కూడా పెట్టారు. One was called ghost and the other was called darkness. మరి ఒకదానికో ఆత్మ అనే పేరు, ఇంకో దానికో చీకటి అనే పేరు. ఆ రెండిటికి పేర్లు పెట్టారు. From nowhere they used to come. అవి ఎక్కడ నుండి వస్తుందో తెలియదు అవి. And used to kill some humans. మరి కొంతమంది మానవులను చంపేవి అవి. Finally, Colonel John Patterson it was. He killed those 2 lions. మరి కల్నల్ జాన్ ప్యాటర్సన్ అతను చివరిగా ఆ 2 సింహాలను చంపేశాడు. And those 2 man eaters of Savo are stuffed and are in the museum in Chicago even today. ఈ రోజు చికాగోలో ఆ మనుషులను తినిన ఆ 2 జంతువుల కళేబరాలు ఇప్పటికీ ఉన్నాయి చికాగోలో. Why? ఎందుకు? Demons can go there in humans as well as animals. ఎస్, దయ్యములు మనుషులలోనికి దూరగలవు, అలానే జంతువులలోని కూడా దూరగలవు అవి. But Holy Spirit cannot go in the animals. ఎస్, కానీ పరిశుద్ధ ఆత్మ జంతువులలోనికి వెళ్ళలేదు. Now you will have a question. అయితే ఇప్పుడు మీకు ఒక ప్రశ్న రావచ్చు. Then why did Balaam's donkey speak? మరి అయితే ఎందుకు బిలాము యొక్క గాడిద మాట్లాడినది? It was not because Holy Ghost was in the donkey. Holy Ghost was anointing the donkey. ఎస్, అది పరిశుద్ధ ఆత్మ గాడిదలో ఉన్నందుకు మాట్లాడడం కాదు, పరిశుద్ధ ఆత్మ అభిషేకించినందుకు, పైన ఉండి అభిషేకించినందుకు ఆ బిలాము యొక్క గాడిద మాట్లాడినది. There is a difference between anointing and baptism of Holy Ghost. కరెక్ట్. ఆ అభిషేకము మరియు పరిశుద్ధాత్మ బాప్తిస్మము, పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ బాప్తిస్మం మధ్యలో వ్యత్యాసం ఉన్నది. A donkey was anointed and spoke in tongues like today Pentecostals are anointed and speak in tongues. ఒక గాడిద అది అభిషేకించబడి అది అన్య భాషలు మాట్లాడినది. ఈ రోజు పెంతెకోస్తలు కూడా ఆ విధంగానే అభిషేకించబడి అన్య భాషలు మాట్లాడినట్లుగా ఉన్నది. But they don't have the baptism of Holy Ghost. కానీ వాళ్ళకు పరిశుద్ధాత్మ బాప్తిస్మము లేదు. They don't have the evidence. వారి దగ్గర రుజువు లేదు. No, they can't. లేదని వాళ్ళు కలిగి ఉండలేరు. Donkey under that anointing saw that angel. ఎస్, ఆ యొక్క గాడిద అభిషేకం కింద దూతను చూశాడు. Under the anointing you also can see angels. ఎస్,
అభిషేకము కింద నువ్వు కూడా దూతలను చూడొచ్చు. But that doesn't mean that you are a child of God. అయితే అదేదో నువ్వు దేవుని యొక్క బిడ్డవని దాని అర్థం కాదు. To be a child of God, Holy Ghost should not just anoint you, it should come in you. ఎస్, నీవు దేవుని యొక్క బిడ్డగా ఉండవలనంటే ఏదో పరిశుద్ధాత్మ వచ్చి నిన్ను పైన అభిషేకించడం కాదు, కానీ పరిశుద్ధాత్మ నీలోనికి రావాల్సి ఉన్నది. Are you with me till now? ఇప్పటిదాకా మీరు నాతోనే ఉన్నారా? The Bible says, పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది, and then the prophet explained, మరి ప్రవక్త దాన్ని వివరించాడు. he saw this serpent. ఆయన ఎస్ బ్రదర్, He saw this serpent. ఆయన సర్పమును చూశాడు. This serpent was not going like a cow or like a buffalo. ఎస్ ఎస్, ఈ సర్పం ఏదో ఆవులాగానో లేకపోతే దాని ఏమంటారు గేదెలాగానో నడుచుకుంటూ వెళ్తలేదు. He was not climbing like a monkey. ఎస్, ఈ సర్పము కోతి వలె పైకి ఆ చెట్లపైకి ఎక్కడం లేదు. He stood like a man. అతను మానవుని వలె నిఠారుగా నిలబడి ఉన్నాడు. He almost looked like a man. అతను దాదాపున మానవుని వలె కనబడిన వాడు. Almost. దాదాపున మానవుని వలె కనబడుతున్న వాడు ఈ సర్పం. And then Brother Branham said, తర్వాత సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, this is Darwin's missing link, మరి ఇదే డార్విన్ యొక్క తప్పిపోయిన ఆ లింక్, which nobody గొలుసు. can find any time. ఎప్పుడు కూడా ఎవరు దానిని ఏ సమయంలో కనుగొనలేరు, డార్విన్ యొక్క తప్పిపోయిన ఆ గొలుసుని. Darwin's missing link was a serpent between animals and a human. ఎస్, డార్విన్ యొక్క తప్పిపోయిన గొలుసు ఏదైతే ఉందో అది జంతువులకు మరియు మానవుడికి మధ్యలో ఉన్నది. అది Are you understanding? మీకు అర్థమవుతా ఉన్నదా? And the Son of Man is the link between man and God. ఆమేన్. మరియు మనిషి కుమారుడు మానవుడికి దేవుడికి మధ్యలో గొలుసై ఉన్నాడు, లింక్ అయి ఉన్నాడు. And in the last days the two links will fight. ఎస్, మరి ఈ చివరి దినములలో ఈ రెండు గొలుసులు యుద్ధం చేసుకుంటాయి. Now listen carefully. మరి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు You'll understand it now. ఇది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు He just looked like a man అతను మానవుని వలె కనబడుతున్నాడు. and he could talk. మరి అతను మాట్లాడగలడు. He was talking with human female. ఎస్, మానవ స్త్రీతో అతను మాట్లాడుతున్నాడు. He was asking questions. అతను ప్రశ్నలు అడుగుతున్నాడు. He had a human like voice. మరి అతనికి మానవుని వంటి స్వరం ఉన్నది. He knew human language. అతనికి మానవ భాష ఎరిగి ఉన్నాడు. I hope you're understanding it. ఇది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. He was almost like man. అతను దాదాపున మానవుని వలె ఉన్నాడు. What does the Bible says? పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తున్నది? The one who sat with me raised his heel against me. మరి నాతో పాటు కూర్చున్న వాడే నాకు వ్యతిరేకముగా తన మడిమని ఎత్తను అని ఉంది బైబిల్లో. Did you read that in the Bible? అది బైబిల్లో మీరు చదివారా మీరు? When when Son of Man came, that same serpent was sitting as a man, as Judas. Yes. And he raised his heel against the Son of Man. ఆ దేవుడు ఆయన మనిషి కుమారుడిగా మానవుడిగా వచ్చి ఉన్నప్పుడు ఆయన పక్కనే ఇస్కరియోతు యూదా కూర్చొని ఉన్నాడు. అదే జంతువు అక్కడ మానవుడి రూపంలో కూర్చొని ఉన్నాడు. మరి నాకు వ్యతిరేకముగా తన మడమని ఎత్తను అని అక్కడ చెప్పబడుతున్నది. When the species are too close, ఆ రెండు జాతులు చాలా దగ్గరగా ఉన్నప్పుడు, చాలా దగ్గరగా, sperm and egg can fertilize. ఎస్, అక్కడున్న శుక్లకణము మరియు అండము ఈ రెండు ఫలదీకరణ చెందొచ్చు. Today we have ligers. Did you ఎస్ hear? ఎస్, ఈ రోజు మనకు లైగర్స్ ఉన్నాయి. తెలుసుగా మీకు లైగర్స్? Hybrid between lion and tiger. అదే సింహము మరియు ఆ పులికి మధ్యలో హైబ్రిడ్ ఆ సంకరం చేయబడినది. Yes, we have that. అవును, అది మనం కలిగి ఉన్నాం ఈ రోజున. And those new species have come out. మరి ఆ కొత్త జాతి వచ్చింది ఇప్పుడు బయటికి. Because the species are very close. అలా కలవడానికి కారణం ఏంటంటే ఆ రెండు జాతులు చాలా దగ్గరగా సమీపంగా ఉండడం వలన. This serpent was so close to the human. మరి ఈ సర్పము చాలా మానవుడికి దగ్గరగా ఉండడం వలన. But he was not a man. కానీ వాడు మానవుడు కాదండి, He was a beast. అతను జంతువు అయి ఉన్నాడు.
that he could associate with a human female. మరి అతను మానవ స్త్రీతో, మానవ సంబంధమైన స్త్రీతో అతను సావాసం చేయగలడు లేదా కలవగలడు. Now how does the Bible present this beast? మరి పరిశుద్ధ గ్రంథం ఏ విధముగా ఈ జంతువును గూర్చి చూపిస్తున్నది, ప్రదర్శిస్తున్నది? He was not a crawling, reptile. యా, అతను ఏమి ప్రాకు జీవి కాదు. He is a standing man. అతను నిలబడి ఉన్న మనుషుడు. The Bible says, పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది very subtle. అది చాలా కుయుక్తి గలది. For that there is a word Brother Branham used, maha. మరి సోబెనమ్ గారు వాడిన ఒక మాట ఉన్నది, ఆయన ఉపయోగించిన మాట, ఆ మాటకు మాహా. And maha means who has higher understandings, who can reason. ఎస్, మహా అనగా అర్థము చాలా ఉన్నతమైన అవగాహన కలిగిన వాడు, ఉన్నతమైన అవగాహనలు కలిగిన వాడు, మరియు అతను కారణాలు కలుగున్నవాడు, కారణాలు చెప్పగలడు అతను. He has reasoning. అతనికి కారణాలు చెప్పే జ్ఞానం ఉంది. He is asking questions. అతను ప్రశ్నలు అడుగుతున్నాడు. He is reasoning with God's word. దేవుడు వాక్యముతో అతను కారణాలు అడుగుతూ ఉన్నాడు. Are you with me? మీరు నాతోనే ఉన్నారా? I want to show you something here. ఇక్కడ నేను ఒకదాన్ని మీకు చూపించగోరుతున్నా. This beast was like any other beast. ఈ జంతువు మిగతా జంతువుల వలె ఉన్న జంతువే ఇది. The day he was made, అతను తయారు చేయబడిన దినమున he was normal. He was the normal. అతను మామూలు వ్యక్తి, సాధారణమైన వాడు. Like any other beast. మిగతా జంతువులు ఎలాగున్నాయో అలాంటి సాధారణమైన వాడు. Be careful. కానీ జాగ్రత్త. But what happened? కానీ ఏం జరిగిందంటే, Satan, who had been kicked out of heaven, మరి సాతానుడు ఎవరైతే పరలోకము నుండి బయటికి వెళ్ళగొట్టబడ్డాడో, he chose this serpent ఈ సర్పమును వాడు ఎన్నుకున్నాడు. and entered his body. మరి వాని శరీరంలోనికి ఈ సర్పము ప్రవేశించాడు. Follow exactly what is being said, please. మరి దయచేసి అక్కడ ఏం చెప్పబడిందో సరిగ్గా మీరు దాన్ని వెంబడించండి. Satan entered the body of this beast. yes, సాతానుడు ఈ యొక్క జంతు యొక్క శరీరంలోనికి ప్రవేశించాడు. And the minute Satan entered, మరి ఆ యొక్క సాతానుడు ప్రవేశించిన క్షణంలోనే he became devil incarnate. మరి వాడు ఇప్పుడు దయ్యము అవతారము చంద్రుడిగా మారాడు అక్కడ. I repeat, నేను మరలా చెప్తున్నా, when devil entered this beast, మరి ఆ దయ్యము ఈ జంతువులోనికి ప్రవేశించినప్పుడు he became Satan incarnate. అతను సాతాను యొక్క అవతారము చెందినవాడుగా అయిపోయాడు. Completely. పూర్తిగా, సంపూర్తిగా. Adam was the image of God. ఆదాము దేవుని యొక్క స్వరూపమై ఉన్నాడు. And serpent became the image of devil. yes, మరియు సాతాను, ఇక్కడ సర్పము సాతాను యొక్క రూపమయ్యాడు. Are you with me till now? ఇప్పటిదాకా మీరు నాతోనే ఉన్నారా? Once he's filled with that spirit, మరి ఆ ఆత్మతో ఎప్పుడైతే అతను నింపబడ్డాడో, he approaches this woman. ఈ స్త్రీని అతను సమీపించాడు. ఈ స్త్రీని ఆయన సమీపించాడు. To cut a long story short, మరి ఈ పెద్ద కథను ఒక కుదించి చెప్పడంలో, I'm now going to first ask you a question. నేను మొదటిగా ఒక ప్రశ్న మిమ్మల్ని అడగగోరుతున్నా. Was Eve a beast? అవ్వ ఏమైనా జంతువా? No. లేదు. She was not a beast. ఆమె జంతువు కాదు. God made Adam, the man, in his own image. దేవుడు మానవుణ్ణి, ఆదామును తన సొంత రూపములో తయారు చేసెను. And the woman was the image of the man. మరి స్త్రీ ఆ పురుషుని యొక్క రూపమై ఉన్నది. That's why when he looked at her, అందుకే అతను ఆమెను చూసినప్పుడు, he said, you are the flesh of my flesh, ఆయన అన్నాడు, నువ్వు నా యొక్క మాంసములో మాంసము, bone of my bones, నా ఎముకలో ఎముక, you are just like me. నీవు సరిగ్గా నాలాగనే నువ్వు ఉన్నావు. She was in his image, మరి ఆమె అతని యొక్క స్వరూపమై ఉన్నది. and he was the image of God. మరి అతను దేవుని యొక్క స్వరూపమై ఉన్నాడు. So are you understanding it, brother? ఇక్కడ దాకా మీకు అర్థమవుతుందా సోదరుడా? So now the image of God was in that human male and female. ఇప్పుడు దేవుని యొక్క స్వరూపము ఆ మానవ పురుషుల్లోని, ఆ మానవుని యొక్క స్త్రీలో ఉన్నది. ఇప్పుడు What happened? ఇప్పుడు ఏం జరిగింది? In the Garden of Eden, ఏదోను తోటలో
when Eve met this serpent ఈ అవ్వ ఎప్పుడైతే సర్పమును కలుసుకున్నదో and ate that fruit, ఆ యొక్క ఫలమును ఎప్పుడైతే ఆమె తిన్నదో she was falling from her image ఇప్పుడు ఆమె తన యొక్క స్వరూపము నుండి పడిపోతా ఉన్నది. to be a beast like. ఎస్, ఆ జంతువుల వలె ఉండునట్లుగా ఆమె తన స్వరూపము నుండి పడిపోతున్నది. Are you understanding? మీకు అర్థమవుతా ఉన్నదా? She became a vehicle. She became She became a vehicle. vehicle. How should I say it? She became a carrier. యా, ఆమె ఒక మోసుకొని పోయేదిగా అయిపోయినది. To carry the seed of the serpent. యా, సర్పము యొక్క సంతానమును మోసుకొని పోయేదిగా. Remember, గుర్తుంచుకోనండి, he was a beast. వాడు ఒక జంతువు అయి ఉన్నాడు. He was a beast. వాడు ఒక జంతువు అయి ఉన్నాడు. But the minute he met this woman, కానీ ఈ స్త్రీని అతను కలుసుకున్న నిమిషంలోనే the male germ went from the serpent. ఆ సర్పములో నుండి ఆ పురుషుని యొక్క కణము ఆమెలోనికి వెళ్ళినది. The female egg was human. ఎస్, ఆ యొక్క స్త్రీ అండము అది మానవుని యొక్క స్త్రీ అందమై ఉన్నది. Are you with me till now? ఇప్పటిదాకా మీరు నాతోనే ఉన్నారా? Are you with me till now? ఇప్పటిదాకా మీరు నాతోనే ఉన్నారా? Human egg met a serpent sperm. ఎస్, అక్కడ మానవుని యొక్క లేక స్త్రీ మానవ జాతిలో ఉన్న స్త్రీ యొక్క అండమును సర్పం యొక్క శుక్లము కలుసుకున్నది. Are you with me till now? ఇప్పటిదాకా మీరు నాతోనే ఉన్నారా? When they united, అవి రెండు కలిసినప్పుడు the result was not a serpent. ఎస్, అక్కడ ఫలితము కేవలం సర్పం కాదండి. The result was a man. మరి అక్కడ ఫలితము ఒక మానవుడిగా వచ్చాడు. Now serpent was elevated from beast to a man. ఇప్పుడు సర్పము తనకు తాను ఇప్పుడు ఒక మానవుడిగా ఉండునట్లుగా మార్చుకున్నాడు. Now you know Brother Branham said, మీకు తెలుసు సోబెరాం గారు చెప్పాడు, the female is just the incubator. యా, మరి స్త్రీ కేవలం ఒక పొదుగు యంత్రం మాత్రమే. But the life కానీ జీవము comes from the male. పురుషుల్లో నుండే వస్తుంది. So what was the result? కాబట్టి దాని ఫలితం ఏంటి? The body was human. మరి శరీరము అది మానవుంది, but the life was serpent. కానీ దాని జీవం మాత్రం సర్పంది. So a serpent life was now in a human body. ఇప్పుడు సర్పం యొక్క జీవము ఇప్పుడు మానవుని శరీరములో ఉన్నది ఇప్పుడు ఇది. And that was called the serpent nature. మరి దాన్నే సర్పం యొక్క స్వభావం పిలువబడుతున్నది. Are you with me till now? ఇప్పటిదాకా మీరు నాతోనే ఉన్నారా? Now he is no more a beast. ఇప్పుడు వాడు జంతువు కాదిగా. Now he is a man. ఇప్పుడు వాడు మానవుడయ్యాడు. I repeat, నేను మరలా చెప్తున్నా, he is not a beast. ఇప్పుడు వాడు జంతువు కాదు. ఇప్పుడు he has a beast spirit. వాడు ఆ యొక్క జంతువు ఆత్మను కలిగి ఉండే. he has a beast nature. అతనికి ఆ జంతువు యొక్క స్వభావం ఉండే. but the body కానీ శరీరము is a human body. అది మానవ శరీరమై ఉన్నది. he is now called a man. ఇప్పుడు వాడు మానవుడని పిలువబడుతున్నాడు. and the name of that man was Cain. మరి ఆ మానవుని పేరేం పేరంటే కయోను. he was just like any human. మరి మిగతా వాళ్ళు ఉన్న మానవుని వలె అతను కూడా కేవలం మానవుడిగా ఉన్నాడు. but inside him, కానీ అతని లోపల మాత్రం the nature was serpent. ఆ స్వభావం మాత్రం సర్పముది. Are you understanding? మీకు అర్థమవుతా ఉన్నదా? Now after hybridization in the days of Noah, నోవహు దినాలలో సంకరము చేయబడిన తర్వాత the seeds got mixed. అక్కడ విత్తనాలు లేదా సంతానాలు అక్కడ మిశ్రమమైనవి. and we all have inherited to some extent that serpent nature. yes మనలో అందరికీ కూడా కొంత భాగం వరకు ఆ సర్పం యొక్క స్వభావము మనలో ఉన్నది. That's why new birth is needed. అందుకే మనకు క్రొత్త జన్మ అవసరమై ఉన్నది. if that serpent nature was not in us, new birth wouldn't be needed. ఎగ్జాక్ట్లీ, ఆ సర్పం యొక్క స్వభావం కనుక మనలో లేకపోతే మనకు క్రొత్త జన్మ అవసరం లేదు.
Listen carefully. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. When the Holy Ghost comes, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు it burns that serpent nature. ఎగ్జాక్ట్లీ సర్పం యొక్క స్వభావాన్ని అది కాల్చివేస్తది. Read the message, future home. భవిష్యత్తు గృహం అనే వర్తమానాన్ని మీరు చదవండి. God burns that serpent మరి దేవుడు ఆ సర్పమును కాల్చివేస్తున్నాడు and changes your nature మరి నీ స్వభావాన్ని మారుస్తున్నాడు to his own nature. తన సొంత స్వభావములోనికి. Are you understanding, brother? సోదరుడు మీకు అర్థమవుతా ఉన్నదా? God really bless you. There are so many things we can touch here, but I am not touching it. ఓ దేవుడి నిజంగా మిమ్మల్ని దీవించును గాక. ఇక్కడ చాలా విషయాలు తాకవచ్చు కానీ ఇప్పుడు నేను తాకదలుచుకోలేదు. That's why he must be born again. అందుకే నీవు తప్పక తిరిగి జన్మించవలసి ఉన్నది. Remember, గుర్తుంచుకోండి. now you'll ask the next question, where is the God seed? మరి నువ్వు అడగొచ్చు దేవుని ఒక విత్తనం ఎక్కడ ఉంది అని. That also was in your spiritual genes. అది కూడా మీ యొక్క ఆత్మ సంబంధమైన జనులలో ఉన్నది. We'll not talk about that today. ఈ రోజు దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. But one thing is clear. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది. By your old birth, we all, lead the message spoken Yes, word. yes. We all were a hybrid. yes మన పాత జన్మ ద్వారా అంటే తల్లి గర్భంలో నుండి వచ్చిన జన్మ ద్వారా మరి మీరు పలకబడిన మాట మూల విత్తనమైన వర్తమానం చదవండి. మరి మనమందరము కూడా ఆ పాపము స్వభావము ఆ సర్పము యొక్క స్వభావము కలుగున వాళ్ళమే. That's why Lord Jesus told Nicodemus, అందుకే ప్రభువైన యేసుక్రీస్తు నికోదేముకు చెప్పాడు, if you want to see the kingdom of God, దేవుడి రాజ్యమును గనుక నువ్వు చూడగోరినట్లయితే you must be born again. నువ్వు తప్పక తిరిగి జన్మించవలసి ఉన్నది. Born of water and the spirit. నీటి ద్వారా మరియు ఆత్మ ద్వారా జన్మించబడవలసి ఉన్నది. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. And I personally believe there are many born again who are sitting here. మరి నేను వ్యక్తిగతంగా నమ్ముతున్నాను ఇక్కడ చాలా మంది తిరిగి జన్మించబడిన వాళ్ళు కూర్చొని ఉన్నారని. That old nature has gone. ఆ పాత స్వభావం పోయినది. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. So this beast అయితే ఈ యొక్క జంతువుకు came back. అది తిరిగి వచ్చినది. తిరిగి వచ్చినది not as a beast, ఇప్పుడు ఒక జంతువుగా రావట్లేదు, but as a man. ఒక మానవుడిగా వచ్చాడు. యా ఆమేన్. And this man's name is Cain. మరి ఈ వ్యక్తి పేరే కయోను. I hope you're catching it. మీరు పట్టుకున్నారని నేను అనుకుంటున్నాను. Now Abel is the son of Adam. ఏబేలు అతను ఆదాము కుమారుడు. Now they bring the sacrifice. అతను ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా బలిఅర్పణ తీసుకొస్తున్నారు. Abel's sacrifice is accepted. యా ఏబేలు యొక్క బలిఅర్పణ అంగీకరించబడింది. Cain's is rejected. మరి కయోను యొక్క బలిఅర్పణ నిరాకరించబడింది. Then Cain became angry. అప్పుడు కయోనుకు కోపం వచ్చినది. Where did this anger come from? ఈ కోపం ఎక్కడి నుండి వచ్చింది? That's a nature. అదే స్వభావం అది. I hope you're understanding. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. Then Brother Branham said, తర్వాత సబెనామ్ గారు చెప్పారు, God gave a chance to Cain. అయితే కయోనుకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. Accept your brother's revelation. నీ సహోదరుని యొక్క ప్రత్యక్షతను అంగీకరించుము అని. And you also do what Abel has done. ఏబేలు ఏమి చేశాడో నువ్వు కూడా అదే కార్యము చేయుము. And offer that sacrifice. అదే బలి అర్పణ నువ్వు కూడా అర్పించుము. But Cain didn't do that. అయితే కయోను దాన్ని చేయలేదు. What happened? ఏం జరిగింది? Instead of accepting his brother's revelation, తన సహోదరుని యొక్క ప్రత్యక్షతను అంగీకరించడానికి బదులుగా, because he was another seed, ఎందుకంటే అతను మరొక విత్తనముగా సంతానముగా ఉన్నాడు కాబట్టి, he had that serpent nature, అతనిలో సర్పం యొక్క స్వభావం ఉన్నది కాబట్టి, he rebelled against God. దేవునికి అతను వ్యతిరేకించాడు. Instead of accepting that revelation, ఆ ప్రత్యక్షతను అంగీకరించడానికి బదులుగా దేవుని పైన తిరుగుబాటు చేశాడు. Don't you see that? అది మీరు దాన్ని మీరు చూడలేకపోతున్నారా? Today that same spirit sits in his seed and rejects a genuine revelation of God. Yes, ఈ రోజు కూడా అదే ఆత్మ వారి సంతానములో ఉండి దేవుని యొక్క స్వచ్ఛమైన ప్రత్యక్షతను నిరాకరిస్తూ తిరుగుబాటు చేస్తా ఉన్నారు. Serpent seed can never accept a genuine revelation. Yes, సర్పం యొక్క సంతానము ఎన్నడూ కూడా స్వచ్ఛమైన ప్రత్యక్షతను అంగీకరించలేదు. On the contrary, they fight it. మరి దానికి వ్యతిరేకంగా వాళ్ళు ఇంకా యుద్ధం చేస్తారు. నిజమైన ప్రత్యక్షతతో వాళ్ళు పోట్లాడతారు వాళ్ళు. So that beastly nature rose in Cain.
కాబట్టి ఆ జంతు యొక్క స్వభావము, ఆ మృగం యొక్క క్రూరమృగం యొక్క స్వభావము అక్కడ కయోనులో లేచింది. He took a rock or something అతను ఒక రాయినో లేక ఏదో తీసుకున్నాడు, and banged the head of Abel ఏబేలు యొక్క తలపైన గట్టిగా కొట్టాడు, and murdered him మరి అతన్ని హత్య చేశాడు, and ran from the presence of the Lord. మరి దేవుని ప్రసన్నతలో నుండి పారిపోయాడు. Then God caught up with him, మరి తర్వాత దేవుడు అతన్ని పట్టుకున్నాడు. and Cain said, మరి కయోన్ చెప్పాడు, oh, my punishment is great. ఓ నా యొక్క శిక్ష అధికముగా ఉన్నదే, If somebody will find me, ఎవరైనా నన్ను కనుగొంటే they will kill me. వాళ్ళని చంపుతారు. God said, కానీ దేవుడు అన్నాడు, he who kills Cain, ఎవరైతే కయోనును చంపుదరో I will avenge him many folds. మరి అతని పైన, చంపిన వాని పైన ఇంకా ఎక్కువ ఉగ్రత నేను తీసుకొస్తాను, అనేక రెట్లు ఉగ్రత నేను తీసుకొస్తాను. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే, I don't kill you now. ఇప్పుడు నేను నిన్ను చంపను, I have reserved you నేను నిన్ను దాచిపెట్టున్నా for one particular day. ఒక ప్రత్యేకమైన దినం కొరకు, అప్పటి వరకు నిన్ను నేను దాచిపెడుతున్నా నేను. Now comes the message. Which day? అయితే ఇప్పుడు ఒక నిమిషం, The day ఆ I దినం come ఏంటి? as a judge. పడన్? The day I come as a judge. మరి ఆ యొక్క దినము అది ఇదిగో ఒక న్యాయాధిపతిగా వచ్చే దినం అది. That day I will kill you. ఆ దినమున నేను నిన్ను చంపుతా. Where is the end of Cain? మరి కయోను యొక్క ముగింపు ఎక్కడుంది? In Revelation 20 in the lake of fire. yes, ప్రకటన 20 అధ్యాయము అదే అగ్నిగుణములో. You know the message. మీకు వర్తమానం తెలుసు. But what happened next? తర్వాత ఏం జరిగింది? God set a mark on his forehead. yes, దేవుడు అతని యొక్క ఆ నొసలి పైన ఒక గుర్తును వేశాడు. First person to get marked. ఆ గుర్తును పొందుకున్న వాడిలో మొదటి వ్యక్తి. What kind of mark? ఎలాంటి రకమైన గుర్తు? It was the mark of a beast అది మృగము యొక్క గుర్తు. who was a man. కానీ వాడు మానవుడై ఉన్నాడు. I repeat it. నేను మరలా చెప్తున్నా, It was the mark of the beast అది మృగం యొక్క గుర్తు. అది who looked like a man. కానీ మానవుని వలె కనబడుతున్న వాడికి A man beast. ఒక మానవుడి యొక్క మృగము. So it was a mark కాబట్టి అదొక గుర్తు which had the number of a man. మరి ఆ మానవుని యొక్క సంఖ్య కలిగిన గుర్తు. Are you understanding it? మీకు అర్థమవుతా ఉన్నదా? Now God made man on the 6th day. మరి దేవుడు మానవుని 6వ దినమున సృజించాడు. And so man was associated with number 6. కాబట్టి మానవుడు ఆ సంఖ్య 6తో సంబంధం కలిగి ఉన్నాడు. So that mark was now put on Cain. కాబట్టి ఆ యొక్క గుర్తు కయోను పైన పెట్టబడినది. And that mark would go on. మరి ఆ గుర్తు అలా ముందుకు కొనసాగుతుంది. And somewhere in the last days, కానీ ఎక్కడో చివరి దినాలలో that mark would come in forefront. మరి ఆ యొక్క గుర్తు ముందుకొస్తుంది. Are you understanding till మీకు now? అర్థమవుతా ఉన్నది ఇప్పటిదాకా? When serpent associated with Eve, సర్పం ఎప్పుడైతే అవ్వతో కలిశాడో God said, దేవుడు చెప్పాడు, enough. ఇక చాలు, I will not allow it the second time. రెండవసారి నేను దానిని అనుమతించాను. So what happened? కాబట్టి ఏం జరిగింది? In the evening time, సాయంకాల సమయములో this same Logos, ఇదే లోగాస్, this same supreme judge ఇదే ఆ సర్వోన్నతమైన న్యాయాధిపతి came in Eden. ఏదోనులోనికి వచ్చాడు. One side is man, ఒకవైపు మానవుడు ఉన్నాడు, woman, స్త్రీ, and serpent. మరి తరువాత సర్పము. And he talked with the serpent. మరి సర్పముతో ఆయన మాట్లాడాడు. And this time what did he do? ఈసారి ఆయన ఏం చేశాడు? He put a curse on him. అతని పైన ఒక శాపమును పెట్టాడు. Follow that. అది మీరు దానిని వెంబడించండి. Yesterday morning we were speaking on curse. మరి నిన్నటి దినమందు ఉదయకాల సమయంలో మనం ఆ శాపము గురించి మాట్లాడుతున్నాము. First person to be cursed మరి మొట్టమొదటి వ్యక్తి శపించబడిన వాడు was the serpent. అది సర్పమై ఉన్నాడు. God never cursed Eve. దేవుడు ఎన్నడూ అవ్వను శపించలేదు. God never cursed Adam. దేవుడు ఎన్నడూ ఆదామును శపించలేదు. He cursed the ground for Adam's sake. మరి ఆదాము కొరకు ఆయన నేలను శపించాడు. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే, when man is redeemed, మరి మానవుడు తిరిగి విమోచించబడినప్పుడు through the redeemed man the earth will be redeemed. yes,
ఆ మానవుడు విమోచించబడినప్పుడు ఆ విమోచించబడిన మానవుని ద్వారా ఇప్పుడు భూమి కూడా విమోచించబడుతుంది. That's why this earth is not waiting on God, it's waiting on the manifestations of the sons of God. ఆకారాన్ని బట్టే ఈ సృష్టి భూమి అదిగో దేవుని పైన వేచి చూడడం లేదు కానీ దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తా ఉన్నది. Are you understanding it? ఇది మీకు అర్థమవుతా ఉన్నదా? First man to be marked. మరి మొట్టమొదటి వ్యక్తి అక్కడ గుర్తువేయబడినవాడు. Now what happened? ఏం జరిగింది? When serpent, God put a curse on him. మరి సర్పమునకు ఎప్పుడైతే వాడి పైన ఆ యొక్క శాపం పెట్టబడిందో God changed his genes. దేవుడు అతని యొక్క జనువులను మార్చాడు. He changed his species. అతని యొక్క జాతిని మార్చాడు. Now from a serpent he became a snake. ఎస్, ఇప్పుడు వాడు సర్పము నిటారుగా నిలబడిన సర్పముగా ఉన్నవాడు ఇప్పుడు ఒక పామయ్యాడు, ప్రాకుజీవిగా. That he can never meet with a woman, a human woman again. ఇక మరలా మానవ జాతికి సంబంధించిన స్త్రీని ఇక ఎన్నడూ అతను కలుసుకోలేడిగా. And God said, మరి దేవుడు చెప్పాడు, I have put enmity between you and the woman. మరి నీకును స్త్రీకి మధ్యలో నేను వైరము కలగజేసేదను. And between thy seed and her seed. నీ సంతానమునకును ఆమె సంతానమునకు మధ్యలో నేను వైరమును కలగజేసేదను. Follow the words carefully. అక్కడ మాటలను జాగ్రత్తగా మీరు వెంబడించండి. Between thee and the woman. నీకు ఆ స్త్రీకి మధ్యలో Your seed and her seed. నీ సంతానమునకు ఆమె సంతానమునకు మధ్యలో. Follow that. దానిని మీరు వెంబడించండి. Her seed will crush your head. ఎస్, ఆమె సంతానము నీ తలను చితకొట్టును. And you will bite his heel. మరి నీవు అతని యొక్క మడమను నువ్వు కాటువేయుదువు. Are you following that for me? మీకు అర్థమవుతున్నదా? ఇప్పటిదాకా Now వెంబడిస్తున్నారా? that is the beast in Genesis. అది ఆదికాండములో ఉన్న జంతువు లేదా మృగము. That same beast entered Noah's ark. మరి అదే మృగము నోవాహు యొక్క ఓడలోనికి ప్రవేశించింది As Ham. మరి హాము రూపంలా. And after the flood still propagated. మరి ఆ యొక్క జలప్రలయం తర్వాత కూడా ఇంకా ముందుకు అది కొనసాగినది. And now in the last days, ఇప్పుడు ఈ చివరి దినాలలో he has become the head of mystery Babylon. ఎస్, మర్మమయ్యున్న బబులోనికి అతను ఇప్పుడు ఒక శిరస్సు అయ్యాడు. I hope you're understanding. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. Listen carefully. జాగ్రత్తగా వినండి. The story didn't stop in Genesis 3. మరి ఆదికాండం 3వ అధ్యాయములో కథ ఆగిపోలేదు. When the beast become a man, అక్కడ జంతువు మానవుడైనప్పుడు, and now it's called Cain. మరి దాన్ని ఇప్పుడు కయ్యోనని పిలుస్తున్నారు. When God put a curse on the serpent, మరి దేవుడు సర్పము పైన ఒక శాపమును పెట్టినప్పుడు Mr. Serpent became a beast, a snake. ఎస్, ఆ సర్పము అక్కడ ఒక పామైపోయాడు. At the same time, అదే సమయములో somewhere his Mrs. Serpent became a snake. ఎస్, ఎక్కడో ఆ శ్రీమతి సర్పము కూడా పాముగా మారిపోయింది. Are you catching this mystery? ఈ మర్మమును మీరు పట్టుకుంటున్నారా? God cursed the male and the female got cursed with her male. ఎస్, దేవుడు అక్కడ మగదానిని శపిస్తే మగదానితో పాటు ఆడది కూడా శపించబడినది. That serpent didn't have children. మరి ఆ సర్పమునకు పిల్లలు లేరు. And even if it had children, ఒకవేళ పిల్లలున్నా they all became snakes. మరి అవన్నీ కూడా పాములయ్యేవే. In fact, they didn't have. అయితే వాస్తవంగా వాటికి పిల్లలు లేరు. The child of the serpent was Cain. యా, ఈ సర్పము యొక్క బిడ్డ ఎవరంటే కయోను. Are you with me, please? దయచేసి మీరు ఇప్పుడు మాతోనే ఉన్నారా? So Mr. Serpent and Mrs. Serpent, they both became snakes. కాబట్టి ఇప్పుడు స్త్రీ సర్పము మరియు శ్రీమతి సర్పము ఇద్దరు కూడా పాములైపోయారు. When serpent beast became a man, మరి ఈ సర్పము ఆ జంతువు మానవుడు అయినప్పుడు now he had a problem. ఇప్పుడు వాడికి ఒక సమస్య ఉన్నది. How should he reproduce? ఇప్పుడు వాడు ఏ విధంగా తనను తాను ఉత్పత్తి చేసుకోవాలి? So he had also to take a wife. కాబట్టి అతను కూడా ఒక భార్యను తీసుకోవాలి కదా. Now who was Cain's wife? కాబట్టి ఇప్పుడు కయోను భార్య ఎవరిగా? Brother Branham said, బ్రదర్ గారు చెప్పారు, his own sister. అతని సొంత సహోదరి.
If you read the message. మీరు వర్తమానం కనుక చదివితే In those days, these things could happen. మరి ఆ దినములలో ఈ కార్యాలు జరిగేవి. Is that right? అది నిజమేనా? That girl was the daughter of Adam and Eve. ఆ సర్పము అదే కయ్యోను తను వివాహం చేసుకున్న ఆ అమ్మాయి అది ఆదాము అవ్వల యొక్క కుమార్తె. She was again a human female. మరి ఆమె మరలా ఒక మానవ స్త్రీ, మానవ జాతి స్త్రీ. And now this man, but a beast, మరి ఈ మానవుడు కానీ వీడు జంతువు, మానవ రూపంలో ఉన్న జంతువు met a human female again. మరలా తిరిగి ఒక మానవ స్త్రీని కలుసుకున్నప్పుడు To reproduce his seed. తన యొక్క సంతానమును ఉత్పత్తి చేయడానికి. Are you understanding till now? ఇప్పటిదాకా మీకు అర్థమవుతా ఉన్నదా? God really bless you. దేవుడు నిజంగా మిమ్మల్ని దీవించును గాక. So what happened? కాబట్టి ఏం జరిగింది? Cain and his wife. కయ్యోను అతని భార్య. And the wife started carrying the seed of the serpent. ఇప్పుడు ఆ భార్య సర్పం యొక్క సంతానాన్ని మోసుకొని వెళ్తున్నది ఇప్పుడు ఆమె. And then Brother Branham said, తర్వాత సబరాం గారు చెప్పాడు, the sons of God married daughters of men. దేవుని కుమారులు ఆ నరుల కుమార్తెలను వివాహం చేసుకున్నారు. Who were these daughters of men? ఈ నరుల కుమార్తెలు ఎవరు? They were the women in Cain's line. కయ్యోను యొక్క వంశావళిలో నుండి వచ్చిన స్త్రీలు వాళ్ళు. They were carrying the serpent seed. వారు సర్పం యొక్క సంతానాన్ని మోసుకొని వస్తున్నారు. Is that much clear? ఇక్కడ దాకా మీ అందరికీ స్పష్టంగా అర్థమైందా? This is the beast in the beginning. ఇది ఆదిలో ఉన్న Though he is a man, అతను మానవుడైనను, but now he is a kingdom. కానీ ఇప్పుడు అతనికి రాజ్యం ఉన్నది. He has become a power. ఇప్పుడు అతను ఒక అధికారి అయ్యాడు. అధికారి. Now you will understand Revelation 13. ఇప్పుడు నీకు ప్రకటన 13 అర్థమవుతుంది. It says in Revelation 13, మరి ప్రకటన 13లో ఇలాగ చెప్తున్నది ఇది. verse 5. 5వ వచనంలో, And there was given unto him a mouth speaking great things and blasphemies. డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. Are you listening? మీరు వింటున్నారా? When you read from verse 1, 1వ వచనం మీరు చదివితే, this beast is coming out of the sea, ఈ యొక్క క్రూరముఖము అది సముద్రంలో నుండి బయటకు వస్తున్నది. having 7 heads and 10 horns. 10 కొమ్ములను 7 తలలు కలిగి ఉన్నది. Looks like a leopard. అది చూడడానికి ఒక చిరుత వలె కనబడుతున్నది. Plus a bear. తర్వాత అది ఎలుగుబంటి వలె ఉన్నది. Plus a lion. మరి ఒక సింహం వలె ఉన్నది అది. If you read verse 2, మరి 2వ వచనం మీరు చదివితే, and the dragon gave him his power and his seat and great authority. మరి దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహమును ఒక అధికారమును ఇచ్చెను. Dragon, who is this dragon? ఈ ఘట సర్పం ఎవరండి? Revelation 12 explained. మరి ప్రకటన 12వ అధ్యాయం దాన్ని వివరిస్తున్నది. Dragon is the serpent. మరి ఆ ఘట సర్పము అది ఆది సర్పమై ఉన్నది. But serpent, the dragon, which is devil, entered this beast. yes అయితే ఆ ఘట సర్పము అదే ఆ సర్పము దయ్యము ఇప్పుడు ఈ క్రూర ముఖములోనికి ప్రవేశించింది. Are you with me till now? ఇప్పటిదాకా మీరు నాతోనే ఉన్నారా? He gave him power. అతను తన యొక్క అధికారాన్ని ఆ క్రూర ముఖానికి ఇచ్చాడు. Like in Genesis, ఆది కాండములో వలె Satan entered the beast. సాతానుడు ఆ మృగములోనికి ఆ జంతువులోనికి ప్రవేశించాడు. That same Satan is now entering this beast here. మరి అదే సాతానుడు ఇప్పుడు ఈ క్రూర ముఖములోనికి అతను ప్రవేశిస్తున్నాడు. Verse 3. 3వ వచనం, And I saw one of his heads as it were wounded to death, and his deadly wound was healed, and all the world wandered after the beast. దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన కనుక భూజనులందరూ మృగం వెంట వెలుచు ఆశ్చర్యపడుచుండురి. What's happened? ఏం జరిగింది? The beast died.
ఆ యొక్క మృగం చనిపోయింది, but he came back. కానీ మరలా తిరిగి వచ్చాడు. Now you know the message. మీకు వర్తమానం తెలుసు. He didn't come back as the old Roman Empire. yes ఆ పాత రోమా సామ్రాజ్యంగా తిరిగి రాలేదు గాని He came back as a church. అతను ఇప్పుడు ఒక సంఘముగా తిరిగి వచ్చాడు. Are you with me? ఇప్పుడు మీరు నాతోనే ఉన్నారా? The serpent was finished, అక్కడ సర్పం పని అయిపోయింది, but he came back as Cain, కానీ ఇప్పుడు కయ్యోను రూపంలో తిరిగి వచ్చాడు వాడు. and then came in those women. మరి ఆ తర్వాత ఆ స్త్రీలలోనికి వచ్చాడు. Verse 5. 5వ వచనం. And there was given unto him a mouth speaking great things and blasphemies. డంబపు మాటలను దేవదూషణ పలుకు ఒక నోరును దానికి ఇవ్వబడెను. He started speaking a human language. వాడు మానవ భాష మాట్లాడడం మొదలు పెట్టాడు. ఆమేన్. Are you catching that spirit? ఆ ఆత్మను మీరు పట్టుకుంటున్నారా? He started speaking in Genesis 3. ఆదికాండం 3వ అధ్యాయంలో వాడు మాట్లాడడం మొదలు పెట్టాడు. Once again in Revelation 13. మరొకసారి వాడు ప్రకటన 13లో He starts speaking again. మరలా తిరిగి మాట్లాడుతున్నాడు మానవుని వలె. And what is he speaking? Blasphemies. మరి ఈసారి వాడు ఏం మాట్లాడుతున్నాడు? దేవదూషణలు. He's speaking of lies, వాడు అబద్ధాలు మాట్లాడుతున్నాడు. which he spoke in Eden. ఆ ఏదోనులో వాడు పలికింది అదే, Same lies. అదే అబద్ధాలు. God is not one but three persons. దేవుడు ఒక్కడు కాదు కానీ ముగ్గురు వ్యక్తులు. Baptism in the titles. మరి బాప్తిస్మము బిరుదులలో ఇవ్వడం When did he do that? అది ఎప్పుడు చేశాడు వాడు? At Nicene Council నైసియా సభలో in 325 AD. మరి క్రీస్తు శకం 320 సంవత్సరమున He was given a mouth వాడికి ఒక నోరు ఇవ్వబడినదే. and he spoke great things. మరి అక్కడ వాడు డంబపు మాటలు పలికాడు. He blasphemed God. మరి వాడు దేవుణ్ణి దేవుణ్ణి దూషించే మాటలు మాట్లాడాడు. Called him three. మరి ఒక్కరిని ముగ్గురు అని పిలుస్తున్నాడు. Blasphemed his name. ఆయన నామమును దూషిస్తున్నాడు. Took the name in baptism and gave titles. మరి బాప్తిస్మములో ఇచ్చే ఆ నామం ఏదైతుందో దాన్ని తీసివేసి బిరుదులు ఇవ్వడం మొదలు పెట్టాడు వాడు. These are not my statements. ఇవన్నీ నా యొక్క వ్యాఖ్యానాలు కాదు. These are the statements of Brother Branham. ఇవన్నీ సోదర బెన్హాం గారి యొక్క వ్యాఖ్యానాలు ఇవి. Verse 7. 7వ వచనం. And he made war with the saints మరి పరిశుద్ధులతో యుద్ధము చేయును, to overcome them. వారిని జయింపును. And he overcame them. మరి దానికి అధికారం ఇయ్యడను. మరి వాడు జయించాడు. Through that Roman Catholic Church, రోమన్ క్యాథలిక్ సంఘము ద్వారా he killed 68 million true Christians. 68 మిలియన్ల నిజమైన క్రైస్తవులను చంపాడు వాడు. Are you understanding? మీకు అర్థమవుతా ఉన్నదా? And now verse 8 says, మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు వాక్యం? all that dwell on this earth మరి ఎవరైతే భూ నివాసులందరూ ఈ భూమి పైన నివాసించే వాళ్ళందరూ shall worship him, అతన్ని వాళ్ళు ఆరాధించెదరు, whose names are not written in the Lamb's book of ఎవరి life. పేర్లైతే గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడలేదో వారందరూ ఆ మృగమునకు ఆరాధన చేయుదురు. Only one category will not worship that. ఆమేన్. కానీ ఒకే ఒక తరగతి జనులు మాత్రము అదిగో దానికి వారు ఆరాధన చెయ్యరు. Some names కొంతమంది పేర్లు which are in the Lamb's book of life, గొర్రెపిల్ల జీవ గ్రంథములో ఉన్నవి. and that book was sealed with 7 seals. మరి ఆ పుస్తకము 7 ముద్రల చేత ముద్రించబడి ఉన్నది. And when the seals opened, మరి ఎప్పుడైతే ముద్రలు తెరబడ్డాయో those names were revealed. మరి ఆ యొక్క పేర్లు బయలుపరచబడ్డాయి. They will never worship that beast. వారు ఎన్నడూ కూడా ఆ మృగమును ఆరాధించరు. Why? ఎందుకు? God has now put an enmity between that beast and that woman. యా దేవుడు ఇప్పుడు ఒక వైరమును కలగజేశాడు ఆ మృగమునకు మరి ఆ స్త్రీకి మధ్యలో. There is a true woman today. మరి ఆమెనే నిజమైన స్త్రీ అయి ఉన్నది ఈ రోజున. The wife of second Adam. రెండవ ఆదాము యొక్క భార్య ఆమెనే నిజమైన స్త్రీ అయి ఉన్నది. In the last days, చివరి దినాలలో who will never be deceived. వాళ్ళు ఎన్నడూ మోసపరచబడరు. She is the enemy of this beast. yes ఆమె ఈ మృగమునకు శత్రువు అయి ఉన్నది. And how did this enemy? God said, I will put this enmity. యా మరి ఏ విధముగా ఈ యొక్క శత్రుత్వం ఉంటది?
దేవుడు చెప్పాడు, నేను స్త్రీకిని నీకును మధ్యలో నేను ఈ శత్రుత్వమును, ఈ వైరమును కలగజేస్తానన్నాడు. How did God put that enmity? మరి ఏ విధంగా వైరాన్ని దేవుడు కలగజేశాడు? By opening the seals. ముద్రలను తెరచుట ద్వారా. When the seals were opened, ఎప్పుడైతే ముద్రలు తెరబడ్డాయో God brought an enmity మరి దేవుడు ఆ వైరమును తీసుకొచ్చాడు between the beast and this woman. మరి ఈ మృగమునకు మరియు ఈ స్త్రీకి మధ్యలో. It brought a separation. అది వేరవుట దాన్ని తీసుకొచ్చింది. Now this woman will have her seed and this serpent will have his seed. ఇప్పుడు ఆ స్త్రీకో తన సంతానం ఉంటుంది, మరి ఈ మృగమునకో తన సంతానం ఉంటుంది. And they'll meet at Armageddon. మరి వారు ఆర్మగిద్దోనులో కలుసుకుంటారు. And the woman and her seed will slay the beast and his seed. యా, మరియు ఆ స్త్రీ తన సంతానము ఆ యొక్క మృగము దాని సంతానమును నరికి వేస్తారు, లేదా చంపేస్తారు. Can I go a little further, please? ఇంకొంచెం ముందుకు వెళ్ళొచ్చా నేను దయచేసి? Who is that woman's seed? ఎవరు ఆ స్త్రీ సంతానం? Christ. క్రీస్తు. Shall I repeat? నేను మరలా చెప్పొచ్చా? Who is that woman's seed? ఆ స్త్రీ సంతానం ఎవరు? Christ. క్రీస్తు. The word. వాక్యము. The word. వాక్యము. ఎగ్జాక్ట్లీ. The woman. ఆ స్త్రీ And the woman's seed, which is Christ. మరి ఆ స్త్రీ యొక్క సంతానం అదే క్రీస్తై ఉన్నాడు. Follow that for a minute. మరొక్క నిమిషం దాన్ని వెంబడించండి. Woman doesn't have a seed. మరి స్త్రీకి తనకు తాను ఒక సంతానం లేదు. No. లేదు. Mary was not the mother of Jesus. ఎస్, మరియా యేసు ఒక తల్లి కాదు. Bride is not the mother of this. ఎస్, వధువు ఈ దానికి తల్లి కాదు. But God used this woman. కానీ దేవుడు ఈ స్త్రీని వాడుకున్నాడు. Brought his word and his spirit. ఆయన వాక్యాన్ని, ఆయన ఆత్మను తీసుకొచ్చాడు To bring this out. దీని బడి తీసుకురావడానికి. In the last days. చివరి దినాలలో He will never call his church mama. ఆయన ఎన్నడూ కూడా తన సంఘాన్ని మామ అని పిలవాడు, అంటే అమ్మ అని పిలవాడు. Now that would be a Catholic doctrine. అప్పుడు అది క్యాథలిక్ సిద్ధాంతం అవుతుంది. Bride of Jesus Christ is not the mama of Jesus. ఎస్, యేసుక్రీస్తు యొక్క వధువు యేసుక్రీస్తు యొక్క తల్లి కాదు. No. లేదు. She's just a womb. ఆమె కేవలం ఒక గర్భం మాత్రమే. Where God brought a new creation. ఎక్కడైతే దేవుడు క్రొత్త సృష్టిని తీసుకొచ్చాడు. Nothing of Mary was in Jesus. ఎస్, మరియలో ఉన్నది ఏది కూడా యేసులో లేదు. Nothing. ఏది లేదండి. It was just used to bring Jesus. అది కేవలము ఉపయోగించబడింది యేసును తీసుకురావడానికి. And through the church మరి ఆ సంఘము ద్వారా has come this Christ. ఈ క్రీస్తు వచ్చాడు. And he is actually మరి ఆయనే వాస్తవంగా the King of Kings and the Lord of Lords. రాజులకు రాజు, మరి ప్రభులకు ప్రభు అయి ఉన్నాడు. Are you understanding, brother? సోదరులు, ఇప్పుడు మీకు అర్థమవుతా ఉన్నదా? This is very important. ఇది చాలా ప్రాముఖ్యమై ఉన్నది. Very important. చాలా ప్రాముఖ్యమై ఉన్నది. We can't put Jesus on the laps of the bride as a baby and as a husband. ఎస్. మనము ఆ యేసును మన యొక్క ఒడిలో పడుకోబెట్టుకొని మనము యేసుక్రీస్తు యొక్క భార్యగా మరియు తల్లిగా ఆయనను మనము మన యొక్క ఒడిలో పడుకోబెట్టుకొని ఏంటిదా లాలి పాటలు పాడలేము మనం. Jesus is not Bhagwan. మరి జీసస్ ఇస్ నాట్ Bhagwan. మరి భగవాన్. యేసుక్రీస్తు భగవాన్. He is not Bhagwan. ఆయన భగవాన్ కాదు, He is Prabhu. ఆయన ప్రభు అయి ఉన్నాడు. He is King of Kings. ఆయన రాజులకు రాజు. He is the Lord of Lords. ఆయన ప్రభులకు ప్రభు. ఎగ్జాక్ట్లీ. You need a revelation for this message. ఈ వర్తమానం కొరకు నీకు ప్రత్యక్షత అవసరమై ఉన్నది. ఎగ్జాక్ట్లీ, అవును. I want to show you something. నేను విషయం మీకు చూపిస్తాను. Now comes America. ఇప్పుడు అమెరికా వస్తుంది ఇక్కడ. What will America do? అమెరికా ఏం చేస్తుంది? America is number 13. అమెరికా సంఖ్య 13ఏనా? 13 stripes, 13 stars, 13 states. How it started? Yes. 13, and 13 is the number of a woman. యా, 13 చారలతో ప్రారంభమైంది. 13
నక్షత్రాలతో ప్రారంభమైంది, 13 రాష్ట్రాలతో ప్రారంభమైంది అమెరికా. 13 13 13 13 అనే సంఖ్య స్త్రీ సంఖ్య అయి ఉన్నది. Now what will America do? ఇప్పుడు అమెరికా ఏం చేస్తుంది? According to prophecy, ప్రవచనం ప్రకారముగా America will invite the whole world. అమెరికా మొత్తం ప్రపంచానంతా ఆహ్వానిస్తుంది. Verse 14. 14వ వచనంలో He'll do great signs and wonders. వాడు గొప్ప అద్భుతములు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. Brother Branham spoke on that. సోదర బెనాం గారు దాని మీద మాట్లాడాడు. Verse 14. 14వ వచనం, And deceiveth them that dwell on the earth by the means of those miracles which he had power to do in the sight of the beast, saying to them that dwell on the earth that they should make an image to the beast which had the wound by a sword and did live. మరి 14వ వచనం, కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూరమనముకు ప్రతిమ చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగం ఎదుట చేయుటకు తనకి ఇవ్వబడిన సూచన వలన భూనివాసులను మోసపుచ్చుచూ ఉన్నది. The very second commandment was, రెండవ ఆజ్ఞ, 10 ఆజ్ఞలలో రెండవ ఆజ్ఞ ఏంటిదంటే, thou shalt not make any image. ఎలాంటి రూపమును మీరు తయారు చేసుకొనవద్దు. Can we say amen? దాన్ని మీరు ఆమేన్ చెప్పగలరా? But America will make an image. కానీ అమెరికా ఒక రూపమును తయారు చేస్తుంది, ఒక ప్రతిమను. Image of the beast. మృగము యొక్క ప్రతిమ. Now this is where we start our message. ఇక్కడనే మన యొక్క వర్తమానాన్ని ప్రారంభిస్తాం. Now we know మనకిప్పుడు తెలుసు there is a beast and his image and his church, and here is Christ and his bride and his true church. ఎస్, ఇక్కడనో ఒక మృగం ఉన్నది, అతని యొక్క ప్రతిమ ఉన్నది, అతని యొక్క సంఘం ఉన్నది. ఇక్కడ మృగము, ఇక్కడనో యేసుక్రీస్తున్నాడు, అతని యొక్క భార్య ఉన్నది, అతని యొక్క నిజమైన సంఘం ఉన్నది. ఇక్కడ What is America doing? ఇప్పుడు అమెరికా ఏం చేస్తున్నది? He is telling the whole world, అతను ప్రపంచమంతటికి చెప్తున్నాడు, let us make the image of this beast. ఈ మృగం యొక్క ప్రతిమను మనం తయారు చేద్దాం రండి. What is that image of the beast? మరి ఆ మృగం యొక్క ప్రతిమ ఏమిటి? And bring it to the beast. మరి అది మృగం దగ్గరికి తీసుకొస్తుంది. The image of the beast, Brother Branham explained today. మరి ఆ మృగం యొక్క ప్రతిమ ఈరోజు సోదర బ్రహ్నాం గారు వివరించింది, is the world council of churches. అది ప్రపంచ సంఘముల సమాఖ్య. Is that right? అది నిజమేనా? Tell me, brother. చెప్పండి సోదరుడా. What does church, how is the church represented in the Bible? పరిశుద్ధ గ్రంథములో సంఘము దేనితో అది సాదృశ్యంగా చూపించబడింది? Always by a woman. ఎల్లప్పుడూ స్త్రీ. Then what is స్త్రీ this word? సాదృశ్యంగా ఉన్నది సంఘానికి. So then what is this world council of churches? కాబట్టి ఇప్పుడు ఈ ప్రపంచ సంఘముల సమితి ఏంటి? The image of the beast. అది మృగం యొక్క ప్రతిమ. The beast's female. ఎస్, ఇప్పుడు ఈ యొక్క మృగము మరి స్త్రీగా ఉన్నది, ఆడదిగా ఉన్నది. This is the female of this beast. ఎస్, ఈ మృగము యొక్క ఆడది ఇది. ఏంటి ఈ ప్రతిమ? ఆడది. God made man in his image. దేవుడు తన రూపంలో మానవుని తయారు చేశాడు. And he made the woman in the image of man. ఆ తర్వాత ఆయన ఆ స్త్రీని ఆ పురుషుని రూపంలో తయారు చేశాడు. Then what is the image of the beast? కానీ ఇక్కడ మృగము యొక్క ప్రతిమ ఏమిటి? His female. అతని యొక్క ఆడది. That when the beast looks at the council of churches, మరి ఎప్పుడైతే ఈ మృగము ఆ ప్రపంచ సంఘముల సమాఖ్యను చూస్తుందో, he will tell the council of churches, మరి ఆ ప్రపంచ సంఘముల సమితితో అతను చెప్తాడు, you are the flesh of my flesh. నువ్వు నా మాంసంలో మాంసం, you are the bone of my bones, నువ్వు నా ఎముకలలో ఎముక, you are the spirit of my spirit, నీవు నా ఆత్మలో ఆత్మ, you are the nature of my nature, నీవు నా స్వభావములో నువ్వు నా స్వభావములో స్వభావము. I was a murderer from Genesis, నేను ఆదికాండము నుండి నేను నరహంతకుణ్ణి, and you will be the other murderer. మరి నువ్వు కూడా నరహంతకుడు అవుతావు. You will also kill. నువ్వు కూడా చంపుతావు. You are my image. నువ్వు నా యొక్క స్వరూపము. While America was making the image of the beast, ఎందుకు అమెరికా మృగం యొక్క ప్రతిమను లేదా రూపమును తయారు చేస్తున్నది? where was this council
really brought into action? మరి ఎప్పుడు ఈ సమితి లేదా ఈ సమాఖ్య నిజంగా అది యాక్షన్ లోకి తీసుకురాబడింది? Come on, church, you know the message. మీకు తెలుసు సంగమ వర్తమానము. October 1962. ఎస్, అక్టోబర్ 1962లో In the 6th Vatican Council. ఎస్, 6వ వాటికన్ కౌన్సిల్ లో, And in that 6th Vatican Council, ఆ 6వసారి జరిగిన వాటికన్ కౌన్సిల్ లో the ecumenical move was brought out. ఎకనామికల్ యొక్క కదలిక ప్రారంభమైనది. Let us all be one. మనమందరము ఒకటవుదాం పటు. And while this image was being built, మరి ఈ యొక్క ప్రతిమ అది కట్టబడుతూ ఉండగా in October of 1962, 1962 అక్టోబర్ లో in that same America, అదే అమెరికా దేశంలో there was a prophet. అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు. He made another image. అతను మరొక ప్రతిమను తయారు చేశాడు. He built a pyramid. అతను పిరమిడ్ కట్టాడు. He built a statue of perfect man. అతను పరిపూర్ణ మానవ స్వరూపమును తయారు చేశాడు. He put some 7 steps. మరి దానిలో ఆయన 7 మెట్లు పెట్టాడు. And he put a capstone. తర్వాత ఆయన తలరాయి పెట్టాడు. And he said, మరి ఆయన చెప్పాడు, that's the man that's going in the rapture. మరి ఆ వ్యక్తి ఎత్తబడిలోనికి వెళ్ళబోతున్నాడు. From that same America, ఇప్పుడు అదే అమెరికా నుండి another image was made. మరొక రూపము తయారు చేయబడినది. And on one side he wrote, మరి ఇంకో వైపు ఆయన రాశాడు, Paul, Irenaeus, Martin, yes, Columban, yes, Luther. yes, yes, yes. ఒకవైపు ఏం రాశాడంటే పౌలు, ఐరనియస్, మార్టిన్, లూథర్ ఇవన్నీ రాశాడు ఆయన. Holy Spirit through Brother Branham said, let us make an image. ఎస్, పరిశుద్ధాత్మ సోదర బ్రహ్నాం గారితో చెప్పాడు, మనము ఒక రూపమును తయారు చేద్దాం. And that was the same image మరి అదే రూపము which Enoch made ఆనోకు తయారు చేసినది. just before he was raptured. అతను ఎత్తబడుటకు ముందు ఆనోకు తయారు చేసింది అదే రూపము. Both the images built in October 1962. మరి 2 రూపములు అక్టోబర్ నెలలో 1962వ సంవత్సరంలో అప్పుడు అక్టోబర్ లో అవి 2 కూడా కట్టబడినవి. Same month, same year. అదే నెల అదే సంవత్సరం God was bringing a separation. దేవుడు అక్కడ వేరు చేయడం అనేది తీసుకొస్తా ఉన్నాడు. If America made the image of beast, ఒకవేళ అమెరికా కనుక మృగం యొక్క ప్రతిమను తయారు చేస్తే, from America came a message. అయితే బ్రదర్ From America came a message మరి అమెరికా నుండి ఒక వర్తమానం వచ్చింది. to make the image of Christ, క్రీస్తు యొక్క రూపమును తయారు చేయడానికి, the stature of a perfect man. పరిపూర్ణ మానవ స్వరూపము, Faith, virtue, knowledge, temperance, patience, godliness, brotherly kindness, charity. విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ. Let us make image of Christ. yes, మనము క్రీస్తు యొక్క రూపమును తయారు చేయుదుము. Then what happened? తర్వాత ఏం జరిగింది? This image now will be brought to the beast. ఎస్, ఈ యొక్క రూపం ఏదైతే తయారు చేయబడిందో అది ఇప్పుడు ఈ మృగము దగ్గర తీసుకురాబడుతున్నది. If you read the seals, నువ్వు ముద్రలు కనుక చదివితే, where will that beast live? మరి ఆ మృగం ఎక్కడ జీవిస్తున్నది? In his false prophet. తన యొక్క అబద్ధ ప్రవక్తలో. Who is that false prophet? ఆ అబద్ధ ప్రవక్త ఎవరు? A pope. పోపు. And when Lucifer enters that pope, మరి లూసిఫర్ పోపులో ప్రవేశించినప్పుడు he will become the beast. మరి వాడు అక్కడ మృగం అవుతాడు. Then what happens? తర్వాత ఏం జరుగుతుంది? This image will be given power. ఎస్, ఈ యొక్క రూపమునకు శక్తి ఇవ్వబడుతుంది, ఈ ప్రతిమకు అధికారం ఇవ్వబడుతుంది. Are you understanding? మీకు అర్థమవుతా ఉన్నదా? Now we have 2 images. ఇప్పుడు మన దగ్గర 2 రూపములు ఉన్నాయి. Both coming from America. మరి 2 అమెరికా నుండే వస్తున్నాయి. One is the image of the beast. ఒకటో మృగము యొక్క రూపము, And one is the image of Christ. ఇంకొకటో క్రీస్తు యొక్క రూపము. How will the image of the beast look? Beast. మరి ఆ మృగం యొక్క రూపం ఎలా కనబడుతుంది? మృగం వలె కనబడుతుంది. How will the image of Christ look? ఆ క్రీస్తు యొక్క రూపం ఎలా కనబడుతుంది? I repeat. నేను మరలా చెప్తున్నా, How will the image of Christ look? క్రీస్తు యొక్క రూపము ఎలా కనబడుతుంది? Christ. క్రీస్తు వలె.
I repeat, Christ. మరలా చెప్తున్నా, క్రీస్తు వలె. When he made this image in October 1962, 1962 అక్టోబర్ నెలలో ఆయన ఎప్పుడైతే దీన్ని తయారు చేశాడో, February 1963, మరి ఫిబ్రవరి 1963లో Christ came క్రీస్తు వచ్చాడు. to join this pyramid, ఈ పిరమిడ్ తో కలవడానికి, to become the head of the bride. మరి వధువు యొక్క శిరస్సు అవ్వడానికి. Now follow that. దాన్ని మీరు ఇప్పుడు వెంబడించండి. This is very important. ఇది చాలా ప్రాముఖ్యమై ఉన్నది. When this image is being built, ఎప్పుడైతే ఈ యొక్క రూపము కట్టబడినదో, now Brother Branham is seeing two machines. ఎస్, ఇప్పుడు సోదర బ్రహ్మం గారు 2 మెషిన్లను చూస్తున్నాడు. One is the World Council of Churches, ఒకటో ప్రపంచ సంఘముల సమాఖ్య, and one is the bride of Christ. ఇంకొకటో క్రీస్తు యొక్క వధువు. And he said both these machines are ready. మరి ఆయన ఏమన్నాడు, ఈ 2 యంత్రాలు సిద్ధంగా ఉన్నాయి అన్నాడు ఆయన. 2 మిషన్లు, To యంత్రాలు receive their dynamics. వారి వారి యొక్క కదిలించు శక్తి, చలన చేయు శక్తిని పొందుకోవడానికి. Verse 15 says, 15వ వచనం చెప్తున్నది, and he had power to give life Yes. unto the image of the beast. ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడెను. The image is there, అక్కడ ప్రతిమ ఉన్నది, ఆ రూపం ఉన్నది, but it is not working. కానీ అది ఇంకా పనిచేయడంలా. But now he'll be given power to send life into that image. అయితే ఇప్పుడు ఆ యొక్క శక్తిని ఇస్తాడు, ఆ యొక్క ప్రతిమలో పని చేయడానికి, అది ప్రాణం ఇవ్వబడడానికి. ఇప్పుడు ఈ దీనికి అధికారం ఇవ్వబడింది, ఆ ప్రతిమకు ప్రాణం ఇవ్వడానికి. When will this line happen? ఎప్పుడు ఇది జరుగుతుంది, ఈ వచనము లేదా ఈ వరుస? When they elect this Pope from United States. When the Elect the Pope from United States. ఎస్, యునైటెడ్ స్టేట్స్ లో నుండి మరి ఒక పోపును వాళ్ళు ఎన్నుకున్నప్పుడు, It is at that time ఇది ఆ సమయంలో the life will be put in that image. మరి ఆ యొక్క ప్రాణము ఆ ప్రతిమలో పెట్టబడుతుంది. Then shouldn't that be the same time మరి ఇప్పుడు అదే సమయములో when Christ will put power and dynamics into his image? మరి క్రీస్తు తన యొక్క ఆ కదిలించు శక్తిని, ఆ చలనము శక్తిని తన యొక్క రూపములో పెడతాడా? World Council of Churches is trapped under the beast's name and number. ఎస్, ప్రపంచ సంఘముల సమాఖ్య మృగము యొక్క పేరులోను మరియు సంఖ్యలో అది పట్టబడి ఉన్నది, ట్రాప్ చేయబడి ఉన్నది, ఇరికిపోయి ఉన్నది. And his number is 666. మరి అతని యొక్క సంఖ్య 666, which is the number of a man. అది మానవుని సంఖ్య అయి ఉన్నది. Why? ఎందుకు? You understood it? అది మీకు అర్థమైంది ఇప్పుడు. The beast had become man. ఎందుకంటే మృగము ఇప్పుడు మానవుడయ్యాడు. That's why it's the number of a man. కాబట్టి అది మానవుని సంఖ్య అయినది. 666. 666. Now ఇప్పుడు this is where something new comes. ఇప్పుడు ఇక్కడ ఒక కొత్త విషయం వస్తున్నది. To explain that 666, 666 దాన్ని వివరించడానికి Brother Branham went to the crown that the Pope wears. yes పౌపు ధరించుకునే ఆ కిరీటం దగ్గరికి వెళ్ళాడు సోదర బ్రహ్మం గారు. And what is written on that? దానిపైన ఏమని రాయబడి ఉన్నది? Vicarious Filii Dei. వికేరియస్ ఫిలిడే. And the total is 666. మరి దాని సంఖ్య మొత్తము లెక్క పెడితే 666. What does the line mean? పడన్, What does that line mean? దాని యొక్క వరుసకు అర్థం ఏంటి? In place of Son of God. యా, దేవుని కుమారుని యొక్క స్థానములో బదులుగా. Pope is in place of Son of God. పోపు ఇక్కడ దేవుని కుమారుని స్థానములో బదులుగా ఉన్నాడు. Vicarious means in place of. యా, వికేరియస్ అంటే అర్థము ఆ స్థానములో బదులుగా. Filii means son. మరి ఫిలి అంటే కుమారుడు, And Dei means God. మరి దే అంటే దేవుడు. Filii Dei means Son of God. మరి ఫిలిడే అంటే దేవుని కుమారుడు. But vicarious Filii Dei means in place of Son of God. వికేరియస్ ఫిలిడే అంటే అర్థము
దేవుని కుమారుని స్థానంలో బదులుగా ఉండుట. And his total is 666. మరి దాని యొక్క సంఖ్య మొత్తం లెక్క పెడితే 666. Now follow this. ఇప్పుడు దీన్ని వెంబడించండి. Who is this? మరి ఇది ఎవరు? This is not vicarious. ఇది వికేరియస్ కాదు, ఇది This is the Logos. ఇది లోగాస్. This is the Son of God. ఇది దేవుని కుమారుడు. Who is this? ఇది ఎవరు? Philidei. ఫిలిడే. Vicarious Philidei will fight with Philidei. వికేరియస్ ఫిలిడే ఫిలిడేతో పోరాడతాడు, పొట్లాడతాడు. Vicarious Philidei is 666. వికేరియస్ ఫిలిడే 666. What is Philidei? మరి ఫిలిడే ఏంటిది ఇప్పుడు? 554. 554. The number of Of this Philidei. is 554. మరి ఈ యొక్క నెంబర్ ఏదైతే ఉందో ఫిలిడే ఉందిగా, దాని సంఖ్య లెక్క పెడితే 554 ఈ యొక్క దీనిది. Under 554, the revelation came to the bride. 554 కింద ప్రత్యక్షత వధువుకు వచ్చింది. I said I got something new. నేను చెప్పానుగా కొత్త విషయం మీకు But it's in చెప్తానని. the message. I'll show it to you. కానీ అది వర్తమానంలో నుండే వచ్చింది, నేను దాన్ని మీకు చూపిస్తా. Under 554, the bride is sealed. yes 554 క్రింద వధువు ముద్రించబడుతున్నది. 6 is the number of a man. 6 అనేది మానవుని సంఖ్య. 666, 666 perfect man. పరిపూర్ణ మనుష్యుడు. I hope you're understanding it. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. But 5 కానీ 5 is a number of grace. అది కృప యొక్క సంఖ్య అయి ఉన్నది. 554. 554. Follow it. దీన్ని వెంబడించండి. Grace. కృప, Grace. కృప. And 4 4 is the number of gospel. మరి అది సువార్త యొక్క సంఖ్య. The fourth beast. అదే 4వ జంతువు. And that fourth beast was the eagle. యా ఆ 4వ జీవి ఏంటిదంటే అది పక్షిరాజు అయి ఉన్నది. Now follow that for a minute. మరి దీన్ని ఒక్క నిమిషం వెంబడించండి. I'll now show you 554. నేను ఇప్పుడు మీకు 554 చూపిస్తాను. Turn with me to Zechariah. నాతో పాటు మీరు జకరియా గ్రంథం వైపు తిప్పండి. Chapter 4. 4వ అధ్యాయము. This is the prophecy for the last day. చివరి దినములలో ఉన్న ప్రవచనం ఇది. When this rock with 7 eyes will come. yes ఈ యొక్క ఆ రాయికి 7 కన్నులతో ఉన్నది వచ్చినప్పుడు. And we are going to read verse 7. మనం 7వ వచనాన్ని మనము చదవబోతున్నాము. Who art thou, O great mountain? Before Zerubbabel thou shalt become a plain, and he shall bring forth the headstone thereof with shoutings, crying, grace, grace unto it. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఏమాత్రము దానవు? నువ్వు చదును భూమి అగుదువు. కృప కలుగును కాక, కృప కలుగును కాక. Grace. యా Grace. కృప, కృప. 5. 5. Where is that 5? ఇప్పుడు 5 ఎక్కడ ఉన్నది? In chapter 4. 4వ అధ్యాయంలో ఉన్నది. God was hiding this number in the Bible. దేవుడు ఈ సంఖ్యను తన పరిశుద్ధ గ్రంథములో దాచుంచాడు. ఆయన 554. 554. Then తర్వాత I'll show you other places. నేను ఇంకా వేరే స్థలాలలో కూడా మీకు చూపిస్తా. When Brother Branham was preaching on the wings of a snow white dove, ఆ తెల్లని పావురపు రెక్కల పైన అనే వర్తమానమును సోదరు బెన్హమ్ గారు బోధిస్తున్నప్పుడు, హిమమంతా తెల్లగా ఉన్న ఆ పావురపు రెక్కల పైన అనే వర్తమానం బోధిస్తున్నప్పుడు సోదరు బెన్హమ్ గారు he chose a scripture. ఆయన ఒక లేఖనాన్ని ఎన్నుకున్నాడు. What was the scripture? ఆ లేఖనం ఏంటి? Psalm 55. ఎస్ 55వ కీర్తన. Where it is said, అక్కడ ఏమైతే చెప్పబడిందో,
Oh, if I had wings like a dove, ఓ నాకు పౌరం వలె రెక్కలున్న ఎడలా I would fly away నేను ఎగిరిపోదును, and be at rest. మరి అక్కడ నేను విశ్రాంతి తీసుకుందును. Then Brother Branham said, అప్పుడు సోబెరం గారు చెప్పారు, someday ఒక రోజున the wings of a white eagle Yes. will come and take us home. ఆ తెల్లని పక్షిరాజు యొక్క రెక్కలు వచ్చి ఇంటికి తీసుకొని వెళ్తుంది ఒక రోజున. He's connecting 55 with the fourth beast. ఎస్, ఆయన 55వ కీర్తనను 4వ జీవితో ఆయన సంబంధం పెడతా ఉన్నాడు అక్కడ. And that 554 will Ibra- help the bride. ఎస్, 554 అది వధువుని తీసుకెళ్ళిపోతుంది. Devil's dynamics is in 666. ఎస్, దయ్యం యొక్క కదిలించు శక్తి 666లో ఉన్నది. God's dynamics in this age is under 554. కానీ ఈ రోజున ఈ కాలములో దేవుని యొక్క కదిలించు శక్తి 554లో ఉన్నది. What did Brother Branham say in the third seal? మరి సోబెరం గారు 3వ ముద్రలో ఏం చెప్పాడు? It will take 7 thunders to wake the bride. ఎస్, వధువుని మేలుకొనడానికి అది 7 ముద్రలు అవసరమై ఉన్నది అన్నాడు ఆయన. 7 thunders will wake up the bride. 7 ముద్రలు వధువుని మేలుకొనున్నట్లు చేస్తుంది, మేలుకొల్ప చేస్తుంది. Where is they found in the Bible? మరి అది మీరు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కనుగొంటారు? Revelation 10:4. ప్రకటన 10:4లో. And 10 is 5. మరియు 10 సంఖ్య 5 మరియు 5. 554. 554. And when 7 thunders uttered their voices, మరి 7 ఉరుములు వారి శబ్దములు పలికినప్పుడు he said, don't write it, మరి ఆయన చెప్పాడు అది రాయవద్దు, but seal it. కానీ దాన్ని ముద్రించుము. 554. 554. Are you able to see something? ఏదైనా కార్యాలు మీరు చూడగలుగుతున్నారా? Under 554, 554 కింద Philly Day is coming to his bride. ఫిలిడే తన వధువు దగ్గరకు వస్తా ఉన్నాడు. Logos coming to his bride. మరి లోగాస్ తన ఒక వధువు దగ్గరకు వస్తా ఉన్నాడు. Under 666, అయితే 666 కింద beast is coming to his bride. పడన్ Beast is coming to his మృగము తన యొక్క వధువు దగ్గరకు వస్తా ఉన్నాడు. She is the image of the beast. ఆమె ఆ మృగం యొక్క రూపమై ఉన్నది. She is the image of the beast. ఆమె మృగము యొక్క రూపమై ఉన్నది. Bride is the image of Christ. కానీ వధువు క్రీస్తు యొక్క రూపమై ఉన్నది. She is Mrs. 666. ఆమెను శ్రీమతి 666. She is Mrs. 554. కానీ ఈమెను 554 శ్రీమతి అయి ఉన్నది. So that 5 and 5 and 4 is dedicated to the image of Christ, which is his bride. ఎస్, కాబట్టి 554 ఏదైతే ఉన్నదో అది ఇప్పుడు సమర్పించబడినది, అదే వధువై ఉన్నది. When you take 554 కాబట్టి నువ్వు 554 తీసుకున్నప్పుడు and you add it, దాన్ని నువ్వు కలిపితే it's 14. అది 14. May 14, Israel became a nation. Yes. మే 14న ఇశ్రాయేలు ఒక దేశముగా అయ్యారు. Where that same son will reveal himself. వేర్దా Same son will reveal himself మరి అదే కుమారుడు తనను తాను బయలుపరుచుకున్నాడు to 1,44,000. 1,44,000 మందికి. Are you listening, please? మీరు వింటున్నారా? దయచేసి This number ఈ సంఖ్య was hidden. అది దాచబడి ఉన్నది. This number was hidden. ఈ సంఖ్య అది దాచబడి ఉన్నది. He's coming as a cloud. ఆయన ఒక మేఘము వలె వస్తున్నాడు. And now what is the Bible saying? అయితే ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. That's very interesting. ఓ, చాలా ఆసక్తిగా ఉంటది ఇది. That is vicarious Philly Day. అది వికేరియస్ ఫిల్లిడే. అది This is Philly Day. ఇదో ఫిల్లిడే. He's not a false, he's the real. ఇతను అబద్ధికుడు కాదు, నిజమైన వాడు ఈయన. ఫిల్లిడే దేవుని కుమారుడు. He's not wearing a crown. ఈయనేమి ఆ కిరీటం ధరింపజేయట్లేదు, కిరీటం ధరించుకోలేడు. We will crown him మనమే ఆయనకు కిరీటము ధరింపజేస్తాం. as King of Kings and Lord of Lords. రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా మనం ఆయనకు కిరీటం ధరింపజేస్తాం. Now listen.
ఇప్పుడు వినండి. He had power. When will this power come? When this new pope comes. I read that quote to you. Yeah. When this pope from United States will come, now will start. Now will start the next step. Yeah. Power will be put in that image. ఎస్, నేను ఇదివరకే ఆ యొక్క వ్యాఖ్యానాన్ని మీకు చదివాను. మరియు ఆ వ్యాఖ్యానంలో ఏమన్నాడు, ఎప్పుడైతే ఈ కొత్త పోపు యునైటెడ్ స్టేట్స్ నుండి వస్తాడో ఇప్పుడు ఆ అధికారము ఆ ప్రతిమకి ఇవ్వబడుతుంది. ఆ అధికారము ఆ ప్రాణము ప్రతిమలో పెట్టబడుతుంది. ఆ అధికారం ఇవ్వబడుతుంది. What is this power? ఈ యొక్క అధికారం ఏంటి, ప్రాణం ఏంటి? Not the beast. అది మృగం కాదు. Then now this image of the beast should speak. ఇప్పుడు ఈ మృగం యొక్క ప్రతిమ మాట్లాడవలనని. Are you listening? Read the Bible. మరి పరిశుద్ధ గ్రంథమును మీరు చూడండి, అది మీరు వింటున్నారా? That the బైబిల్ image, చదవండి. that the image of the beast should both speak and cause that as many as would not worship the image of the beast should be killed. మరి ఆ మృగం యొక్క ప్రతిమ మాటలాడినట్లును, ఆ మృగం యొక్క ప్రతిమకు ఆరాధన చేయని వారిని హతము చేయనట్లును, ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చుటకై దానికి అధికారం ఇవ్వడేను. Why are you happy, brother Ashish? సోదరుడు ఆశీష్, మీరు ఎందుకు సంతోషంగా ఉన్నారు? When this power will be put in the image of the beast, ఈ మృగం యొక్క ప్రతిమలో ఈ శక్తి పెట్టబడినప్పుడు she will be given a power to speak. ఆమె మాట్లాడుటకు అధికారం ఇవ్వబడుతుంది. Then shouldn't there be a power అయితే ఇప్పుడు ఒక శక్తి ఉంటది now ఇప్పుడు given to the bride వధువుకు ఇవ్వబడుతుంది to speak? పలకడానికి. Why cry? Speak. మొరపెట్టనేలా మాట్లాడము. Watch the third pull then. అప్పుడు మూడవ ఈడుపును గమనించండి. Speak in the name of Jesus. యేసుక్రీస్తు నామములో పలుకము. Are you catching the thought? మీరు ఆలోచన పట్టుకుంటున్నారా? ఎస్, దట్స్ రైట్. And this time మరి ఈసారి she will also kill ఆమె కూడా చంపబడుతుంది. those who don't worship Christ క్రీస్తుని ఎవరైతే ఆరాధించారో వారందరూ by the sword of her mouth ఆమె నోటిలో నుండి వస్తున్న రెండంచులు గల ఖడ్గము ద్వారా in the battle of Armageddon. అర్మగిదోను యొక్క యుద్ధంలో Kill the beast ఆ మృగాన్ని and చంపేస్తారు. kill that seed. మరి దాని యొక్క సంతానమును చంపేయడం. I hope you're understanding. అది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. That power of the spoken word is పలకబడిన given మాట to the యొక్క bride. ఆ పలకబడిన మాట యొక్క శక్తి అది వధువుకి ఇవ్వబడుతుంది. And he, America, Mari. causeth all, both small and great, rich and poor, free and bond, to receive a mark in their right hand and in their foreheads, or in their foreheads. కాగా కొద్దివారేమి కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ కుడి చేత మీదనైనా తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా మృగం యొక్క పేరును దాని పేరుని సంఖ్యలను గలవారు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారం లేకున్నట్లు అది వారిని బలవంతం చేయుచున్నది. అది అంటే అమెరికా. While that beast is marking his own. ఎందుకు ఆ మృగము తన సొంత వారిని ముద్రిస్తున్నాడు? God is marking his own. ఎందుకంటే దేవుడు తన సొంత వారిని ముద్రిస్తున్నాడు By vindicating his word through them. మరి తన వాక్యమును వారి ద్వారా రుజువు చేయడం ద్వారా. When they become vindicated word. మరి వాళ్ళు ఎప్పుడైతే రుజువు చేయబడిన వాక్యముగా అవుతారో, church, Oh, when they సోదరు. become vindicated word, వాళ్ళు ఎప్పుడైతే రుజువు చేయబడిన వాక్యం అవుతారో they are marked. వారు ముద్రించబడతారు. On the day of Pentecost, పెంతెకోస్తు దినమున Joel chapter 2 was vindicated in 120. ఎస్, యోవేలు 2వ అధ్యాయము ఆ 120 మందిలో రుజువు చేయబడినది. By vindicating that promise, 120 were marked. ఆ యొక్క వాగ్దానము రుజువు చేయబడడం వలన ఆ 120 మంది ముద్రించబడ్డారు. In a similar way, అదే విధానములో there are some promises కొన్ని వాగ్దానాలు ఉన్నాయి for these last ఈ days, చివరి దినం కొరకై. and he'll vindicate it through his bride. ఆయన దానిని తన వధువు ద్వారా రుజువు చేస్తాడు. She will be the vindicated word, మరి ఆమె రుజువు చేయబడిన వాక్యం అవుతుంది. and that vindication is a mark. మరి ఆ యొక్క రుజువు చేయబడుట అది ముద్ర అవుతుంది. అది A mark on the forehead and in the right hand. మరి నొసలి పైన మరియు కుడి చేతి పైన ఆ ముద్ర వేయబడుట. In the understanding and in the works. ఎస్,
అవగాహన, అర్థం చేసుకొనుట మరియు క్రియలు. I hope you're catching it. దీన్ని మీరు పట్టుకుంటున్నారో నేను అనుకుంటున్నాను. What is written on their forehead? వారి యొక్క నొసలుపైన ఏం రాయబడి ఉన్నది? His new name. అతని కొత్త పేరు, ఆయన కొత్త పేరు. What is this mark for? మరి ఈ ముద్ర దేనికోసం? That no man might buy or sell save he that had the mark or the name of the beast or the number of his name. ఆ ముద్ర అనగా ఆ మృగము పేరును దాని పేరుని సంఖ్యను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకుండెను. They cannot buy and sell. వారు అమ్మడానికి కొనడానికి లేదు. Then God has put a mark on his. కానీ దేవుడు తన వారి పైన ముద్ర వేశాడు. By which they will get what they want. Pardon? By which they will get what they want. మరి వారికి ఏమి కావాలో అది వారు పొందుకునేటట్లుగా దేవుడు తన ముద్రను తన వారికి పెట్టాడు ఆయన. On their credit card it's written Vicarious Philly Day. వారి క్రెడిట్ కార్డు పైన వికేరియస్ ఫిల్లీ డే అని రాసి ఉంటది. On the bride it is written Philly Day. కానీ వధువుకి మాత్రము ఫిల్లీ డే అని రాసి ఉంటది. Mrs. Philly Day. శ్రీమతి ఫిల్లీ డే. Mrs. Lord Jesus Christ. మిసెస్ ప్రభు, శ్రీమతి ప్రభు అయిన యేసుక్రీస్తు. Ask anything in my name and it shall be. నా నామములో మీరు ఏది అడిగినను అది మీకు అనుగ్రహించబడును. Then the prophet said, తర్వాత ప్రవక్త చెప్పాడు, the hour is coming గడియ వస్తున్నది, when fishes and loaves will be multiplied. మరి ఆ యొక్క రొట్టెలు అలానే చేపలు అభివృద్ధి పొందబోతున్నాయి. 554 will work in the bride. 554 వధువులో పనిచేస్తాడు. 554 will work in the bride. ఎస్, 554 వధువులో పనిచేస్తాడు. Under a third pull ministry. మూడవ ఇడుపు పరిచర్య కింద. Are you understanding? మీకు అర్థమవుతున్నదా? And multiply loaves and fishes. మరి అక్కడున్న ఆ యొక్క చేపలు మరియు ఆ రొట్టెలను అభివృద్ధి పరుస్తాడు. Provide their needs. వారి అవసరతలను సమకూరుస్తాడు. They don't need to buy and sell. వాళ్ళు ఏం కొనాల్సింది, అమ్మాల్సిన అవసరం లేదు. Can I show another 554? Pardon? Can I show another 554? మరొక 554 నేను మీకు చూపించాలా? Under 666 they will buy and sell, others cannot. yes 666 కింద వాళ్ళు అమ్మడము కొనడాలు చేస్తారు, కానీ మిగతా వాళ్ళు చేయలేరు దాన్ని. Now I'll show another 554. అయితే నేను ఇప్పుడు మరొక 554 చూపిస్తా. Isaiah 55. yes యెషయా 57వ అధ్యాయము. Isaiah 55 verse 1. యెషయా 50వ అధ్యాయము 1వ వచనం. Oh, everyone that thirsteth, Amen. come ye to the waters. Amen. And he that had no money, come ye buy and eat. Ye Amen. come buy wine and milk without money and without price. ఆమేన్. దప్పికొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినా ఏమి ఇయ్యకే, ద్రాక్షరసమును పాలును కొనుడి. Are you seeing something? మీరు ఏదైనా కార్యాన్ని చూస్తున్నారా? Wherefore do ye spend money for that which is not bread, and your labor for that which satisfieth not? Hearken diligently unto me, and eat ye that which is good, and let your soul delight itself in fatness. ఆహారము కాందాని కొరకు మీరు ఎలా రూకలిచ్చేదరు? సంతృష్టి కలగజేయదాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వేపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. 554 is talking to his bride. 554 తన వధువుతో మాట్లాడుతా ఉన్నాడు. Incline your ear and come unto me. Yeah. Hear and your soul shall live, and I'll make an everlasting covenant with you.
చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినని ఎడల మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. How did he come in this age? ఈ కాలంలో ఆయన ఎలా వచ్చాడు? With a rainbow. ఒక వర్షపు ధరస్సుతో. He came as a messenger of covenant. ఆయన నిబంధన యొక్క వర్తమానికుడిగా వచ్చాడు. What kind of covenant? ఎలాంటి రకమైన నిబంధన? Even the sure mercies of David. ఆయన ఆ దావీదుకు చూపిన శాశ్వత కృపను చూపిస్తాడు. Verse 4. 4వ వచనం. 5:5:4. 5:5:4. Behold. ఇదిగో. Behold means see. ఇదిగో అంటే అర్థం చూడుము అని. Can I show you something? నేను విషయం మీకు చూపించొచ్చా? Behold. ఇదిగో చూడుము. Behold. చూడుము. I have given him for a witness to the people, a leader and commander to the people. ఇదిగో జనములకు సాక్షిగా అతని నియమించి తిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతని నియమించి తిని. He is the headship. ఆయనే ఆ శిరస్సై ఉన్నాడు. He is the leader. ఆయనే ఆ నాయకుడై ఉన్నాడు. He is the commander. ఆయనే ఆ రాజు అయి ఉన్నాడు, అధిపతి అయి ఉన్నాడు. There are leaders and commanders. మరి పడన్ Where are leaders and commanders? మరి ఎక్కడుంటారు ఈ యొక్క రాజులు మరియు ఈ అధిపతులు? In an army. వారు ఒక సైన్యంలో ఉంటారు. Bride onward Christian soldiers. Yes. వధువు ముందుకు కవాతు చేసుకొని వెళుచున్న సైనికుల వలె. He is the commander. ఆయనే ఆ అధిపతి. He is the leader. ఆయనే ఆ నాయకుడు. Leading his bride. తన వధువుని నడిపిస్తున్నాడు. When the beast will demand the mark, మరి ఆ మృగము ఆ ముద్ర కావాలని అడిగినప్పుడు 5:5:4 will say, 5:5:4 చెప్తాడు. without money, without price, రూకలు లేకుండానే, మరి డబ్బు లేకుండానే, by my spoken word, వెల లేకుండానే, నా పలకబడిన మాట ద్వారా all things are possible. అన్ని కార్యములు సాధ్యమే. Are you seeing something? మీరు ఏదైనా చూస్తున్నారా? Now, ఇప్పుడు 5:5:4 will fight 6:6:6. 5:5:4 ఇప్పుడు 6:6:6తో యుద్ధం చేస్తాడు. But 5:5:4 is a smaller number, 6:6:6 is a bigger number. కానీ 5:5:4 చాలా తక్కువ సంఖ్య, కానీ 6:6:6 చాలా పెద్ద సంఖ్య, ఎక్కువ సంఖ్య. So what happened? కాబట్టి ఏం జరుగుతుంది? He entered a man. ఇప్పుడు ఒక మనుషుల్లోనికి ప్రవేశించాడు. From Philly days, son of God, he became son of man. ఎస్, ఆయన ఫిలీడే అంటే దేవుని కుమారుడు నుండి ఆయన మనిషి కుమారుడు అయ్యాడు. Son of man in Latin, which is vicarious Filidae, son of man in Latin is called Fili hominis. మరి ఈ మనిషి కుమారుణ్ణి లాటిన్ భాషలో ఏమని పిలుస్తారంటే ఫిల్లీ ఓమెనస్. And the total of that number is 1054. యా, మరి దాని సంఖ్యను మొత్తం లెక్క పెడితే దాని సంఖ్య ఎంత అంటే 1054. 1054 will subtract 666. ఎస్, 1054 ఈ 666ని తీసివేస్తుంది. Are you catching something? ఏదైనా మీరు పట్టుకుంటున్నారా? Oh brother, ఓ సోదరుడా, there are so many things in this message. ఈ వర్తమానంలో అనేక విషయాలు ఉన్నాయి. But my main aim is to show you this. అయితే నా ముఖ్యమైన లక్ష్యం ఇది చూపించడానికి. While 666 is moving, ఎస్, 666 కదులుతున్న సమయంలో 554 is moving. 554 కూడా కదులుతా ఉన్నాడు. 554 will bring the third pole. ఎస్, 554 ఆ మూడవ ఇడుపును తీసుకొస్తాడు. 554 will head the bride. మరి 554 వధువుకి సాయం చేస్తాడు. And she is brought under that number. మరి ఆమె ఆ సంఖ్య కిందకి తీసుకురాబడుతుంది. What is bride's number? వధువు యొక్క సంఖ్య ఏంటిది ఇప్పుడు? Grace. కృప. Read Communion 1962. ఎగ్జాక్ట్లీ 1962లో చెప్పిన సహవాసం అనే వర్తమానం చదవండి. When Christ was born, క్రీస్తు జన్మించబడినప్పుడు 3 stars united. అక్కడ 3 నక్షత్రాలు ఏక వరుసలోకి వచ్చి అవి కలిసినవి. In 1962, 1962లో 5 planets came in line. ఎస్, 5 గ్రహాలు ఒకటే వరుసలోనికి వచ్చినవి. Brother Branham said, why 5? ఎందుకంటే సోబెనం గారు ఎందుకు 5? It's the issuing forth of a revelation.
ఎందుకంటే అది ఆ ప్రత్యక్షత యొక్క సమస్య అయి ఉన్నది. A bride is coming. ఒక వధువు వస్తా ఉన్నది. She was tied to number 5. ఆమె 5వ సంఖ్యకు ముడివేయబడి ఉన్నది ఆమె. And grace, grace మరి కృప కృప through an eagle. మరి ఒక పక్షిరాజు ద్వారా So what happened? ఏం జరిగింది? From this cloud, ఈ మేఘములో నుండి an eagle came out. ఒక పక్షిరాజు బయటకు వచ్చాడు. To pick up his bride. తన వధువుని తీసుకుపోవడానికి, Raptus. కొనిపోవడానికి, Raptus. మనల్ని పైకి కొనిపోవడానికి, Snatching away. ఆ పైకి దాన్ని ఎత్తుకొని పోవడానికి. Eagle is a clawed bird. Yes. It's a raptor. యా మరి ఈ పక్షిరాజు అనేది క్లౌస్ అంటే వాటికి పంజా ఉంటుంది. అది ఏం చేస్తుందంటే పైకి అది అలా పట్టుకొని వెళ్ళిపోతుంది. అది Eagle will snatch away the bride home. ఆ పక్షిరాజు వధువుని అలా పట్టుకొని ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. One of these mornings, ఈ ఉదయాలలో ఒక ఉదయము you will be snatched away. మనము పట్టుకొని పోబడతాము. 5, 5, 4. 5, 5, 4 ఫిలిడే Son of God. దేవుని కుమారుడు. This is not vicarious. ఇది వికేరియస్ కాదు. ఇది Vicarious is sitting in Vatican. వికేరియస్ వాటికన్ లో కూర్చొని ఉన్నాడు. But this is real Philiday. కానీ ఇది నిజమైన ఫిలిడే. ఎగ్జాక్ట్లీ. What did Peter say? మరి పేతురు ఏం చెప్పాడు? Thou art Christ, the Son of the living God. yes నీవు దేవుని కుమారుడవై సజీవ దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాడు. What was Peter's confession? మరి పేతురు యొక్క ఒప్పుదల ఏంటి? Thou art Christ. నీవు క్రీస్తు అయి ఉన్నావు. Thou art Philiday. నీవు ఫిలిడే అయి ఉన్నావు. Thou art 554. నీవు 5, 5, 4 అయి ఉన్నావు. And Jesus our Lord replied, మరి యేసు మన ప్రభు ఇలాగు జవాబిచ్చాడు. Blessed art thou, Simon Bar-Jonah. సీమోను బర్యోనాను దీవించబడిన వాడవు. Flesh and blood did not reveal this, రక్త మాంసమును దీనిని నీకు బయలుపరచలేదు. but my Father who is in heaven. కానీ పరలోకమందున్న తండ్రి నీకు దీన్ని బయలుపరిచాడు. And I will give you the keys. మరి నేను నీకు తాళపు చేతులు ఇచ్చేదను. What today? ఈ రోజు ఏంటి? I'll give you a power. నేను నీకు శక్తినిచ్చేదను. I'll give you a power to speak. పలకడానికి నేను మీకు అధికారం ఇచ్చేదను. My dynamics will flow in you. నా యొక్క కదిలించు శక్తి మీలో ప్రవహిస్తుంది. And the two machines will come against each other. మరి ఈ రెండు యంత్రములు ఒకదానికొకటి వ్యతిరేకముగా వస్తాయి, దగ్గరకు వస్తాయి. That image ఆ రూపము and this image మరి ఈ రూపము will clash. ఈ రెండు కూడా ఒకసారి క్లాష్ అయితే కలుసుకుంటాయి. Then Daniel said, అప్పుడు దానియేలు చెప్పాడు, a rock cut without hands చేతి సాయం లేకుండా తీయబడిన ఒక రాయి struck this image. దాని యొక్క పాదముల పైన తాకుతుంది. And this image fell down. మరి ఈ యొక్క రూపము ఈ ప్రతిమ పడిపోయినది. And that became a big mountain. మరి అదొక పెద్ద పర్వతమైనది. Mount Zion. అదే సియోను పర్వతము. The pyramid of God. ఆ దేవుని యొక్క పిరమిడ్. The bride of Christ. క్రీస్తు యొక్క వధువు. Are you understanding it, church? సంఘం అది మీకు అర్థమవుతున్నదా? Very important. చాలా ప్రాముఖ్యం. Oh, there are so many things. చాలా కార్యాలు ఉన్నాయి. 666 666 554 554 554 554 entered 777. 777లోకి ప్రవేశించినది. William 7, Marion 7, Branham 7. విలియం 7, మ్యారియన్ 7, బ్రెన్హామ్ 7. As it was in the days of Noah. నోవా దినములలో జరిగినట్టుగా What happened? ఏం జరిగింది? లెమెకు he brought Noah. నోవాను తీసుకొచ్చాడు. When Noah was building the ark, మరి నోవావు ఆ మందసమును కడుతున్నప్పుడు Lamech died. లెమెకు చనిపోయాడు. What was his age? అతని యొక్క వయసు ఎంత? 777. 777. When 777 died,
ఏడు 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 చనిపోయినప్పుడు the flood came అప్పుడు జలప్రలయం వచ్చింది. and they went in a new land. మరి వాళ్ళు కొత్త దేశంలోనికి వెళ్ళిపోయారు. That 777 is a sign of the end. మరి ఆ 777 అదే సూచన అనేది ముగింపుకి అంతమునకు. Today, ఈ రోజున it came in a name. ఇది ఇప్పుడు ఒక పేరులో వచ్చింది, A name. ఒక నామములో. If beast became a man, ఒకవేళ మృగము మానవుడైతే God became a man. మరి దేవుడు ఇప్పుడు ఒక మానవుడయ్యాడు. If that man spoke, ఇప్పుడు ఆ మానవుడు పలికితే this man spoke. ఈ మానవుడు కూడా పలికాడు. Let there be a squirrel. అక్కడ ఉడతలు కలువును గాక, Let the storm be calmed. ఆ యొక్క మంచు తుఫాను ఆగిపోవును గాక. Are you catching the mystery? మర్మమును మీరు పట్టుకుంటున్నారా? 554 behind 777. yes 554 అదిగో 777 వెనకాల ఉన్నాడు. Speaking things into existence. మరి కొన్ని కార్యాలు కలుగునట్లుగా ఆయన పలుకుతున్నాడు. And that sign is finished. మరి ఆ సూచన అయిపోయింది. Now that 554 is here. మరి ఇప్పుడు 554 ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. For his bride. ఆయన వధువుని వెంబడిస్తున్నాడు. For his image. తన యొక్క రూపము కొరకు, God's masterpiece. దేవుని యొక్క మహోన్నత కళాఖండం. You are the flesh of my flesh. నువ్వు నా శరీరములో శరీరం, You are the bone of my bones. నీవు నా యొక్క ఎముకలలో ఎముక, You are the life of my life. నీవు నా జీవములో జీవం. 666 dynamics. 666 కదిలించు శక్తి, 554 dynamics. 554 కదిలించు శక్తి, చలన చెవి శక్తి. Another ride. మరొక స్వారీ, Another ride. మరొక స్వారీ. A dynamics. ఒక కదిలించు శక్తి Under 554. 554 కింద. God really bless you. దేవుడు నిజంగా మిమ్మల్ని దీవించును గాక. I have spoken a lot. చాలా విషయాలు నేను చెప్పాను. And may the Holy Ghost open more for you. మరి పరిశుద్ధాత్మ మీకు ఇంకా ఎక్కువగా దానిని తెరిచును గాక. God really bless you. దేవుడు నిజంగా మిమ్మల్ని దీవించును గాక. My goodness. Brother. God bless you. దేవుడిని దీవించును గాక.